గోరటి వెంకన్న పల్లెపాటల పాప్ సింగర్. పాట ఎంత చిక్కగా రాస్తాడో అంత కమ్మగా పాడతాడు, అంతే చక్కగా పాటకు చిందేస్తాడు. కానీ తన బైరాగి తత్వంలాగే వెంకన్న ఒక పట్టాన్న చిక్కడు, దొరకడు. దొరికాడా, కుదురుగా కూర్చున్నాడా, అతనితో రెయిన్బోల్లో జాగారం చేయాలనిపిస్తుంది. అలాంటి అద్భుతమైన వాగ్గేయకారుడు గోరటి వెంకన్నతో ఇవాల్టి ఓపెన్ హార్ట్. వెంకన్న గారు, వెల్కమ్ టు ఓపెన్ హార్ట్. ఒక పాలమూరు పిల్లగాడు ఇంత గొప్ప పాటగాడు ఎలా అయ్యాడు అసలు? ఎక్కడైనా పనితో పాటు పాట ఉంటుంది. అది పాత మాట ఏం కాదు, నిజమైన మాట కూడా. ఎప్పుడు ఎందుకంటే వృత్తులు, పని, పాట, చెట్లు ఊగుతున్నాయి. పాట మనుషులే వాడరు అద్భుతంగా. ఇప్పుడంటే చెట్ల సైజు తగ్గినాయి, వనాలు తగ్గినాయి, వేరున్నది. కానీ ఇప్పుడు చైత్రమాసం, ఇప్పుడు వసంతం వచ్చింది అనుకో, సాయం ఊగుతూ ఉంటే ఆ ఊపుల్లో ఒక గాలి అద్భుతమైన శబ్దం అనిపిస్తుంది. చెరువులో నుంచి, తూములో నుంచి నీళ్ళు ఊతుంటే అది వినిపడుతుంటుంది. గులకరాల మీద వాగు ప్రవేశిస్తే శబ్దం ఉంటుంది. కొండలు ఎక్కుతుంటే మేకలు, పశువులు, గుట్టలు ఎక్కుతున్న మేకల మంద, అలమంద, ఆ గొర్రె మంద ఎక్కుతుంటే గిట్టల సప్పుల్లో ఒక దరువు ఉంటుంది. విధం పాలనరుగల ఏరు పాట, ఆకు కదలిక సవడి ఆట, అక్కడ రెల్లుగడ్డి దరువు, అది లేనిది కనుక పాట అనేది పాట పల్లె చుట్టిన ప్రకృతిలో భాగమైన ఊరు మనుషులు. అందులో మా కుటుంబ వాతావరణం, మా ఫాదర్ చిన్నపాటి వ్యవసాయ రైతు. 3.5 ఎకరాల పొలం ఉండి తర్వాత 8 ఎకరాలు చేసినాడు, అది వేరు. ఆయననే స్వతహాగా పని చేస్తూ పాడుతూ ఉండేవాడు మా ఫాదర్. చాలా పాట కట్టే లక్షణం ఉంది, పాడే లక్షణం. అద్భుతమైన గాయకుడు. ఆయన వాడదంటే ఒక పర్సెంటేజ్ మాత్రమే. అవునా? సో అయితే ఆయన పాటలు ఏమన్నా ఒక ప్రసిద్ధి పొందిన పాట ఏమన్నా ఉందా? జ్ఞానానందము గనుటకు మానవ జన్మంబే కాని మరి ఒకటుందా నానా అంటే ఆయన గొంతు, ఆయన శైలి ఇది. నానా మతములలో బడి కానక సత్యంబు నరులు పశుల ఎదరో పావే మనసా పొద్దు పోతుంది నేను వండుకుంటా, తొమ్మిది తుర్రల దర్వాజలునే బంధు చేసుకుంటా. బుద్ధుడు చెప్పిన నిర్వాణ తత్వం, సిద్ధ ఋషులు చెప్పిన అది మామూలు అచల సంపద తత్వాలను ఆయన తెల్లవాడు అనేసి పాడుతుంది ఇట్లా. మట్టి బొమ్మిది నమ్మబోకండి ఓ మనుజులారా మాయమైపోతుంది చూడండి. వీటితో పాటే చాలా ఆడుతాయి. ఆ యక్షగానం ఎంత అద్భుతం పడుతుందంటే, ఇంత సీంత ఏయనేలను నాకై ఇప్పుడు ప్రాణేశ తెరవా ఇది వరకే వారిని గోలాసే మునినాయే కవిను మీనల దినములలో ఘనముగ వీరుణమిచ్చద దయ చూడము అనుమానము పని లేదిక కనికర. ఇట్లా పాడుతున్నప్పుడు తాళం మధ్యలో ఆయన అద్భుతంగా ఆయన స్వతహా గాయకుడు. నాకు పిల్లనిచ్చిన మా మామగారు పరంపరాగత 15 శతాబ్దం నుంచి వాళ్ళ కుటుంబం వాళ్ళు భాగవత, ఆయన గాయకుడు. మా సొంత మేనమామలు గాయకుడు. మా ఇంట్లో, మా ఊర్లో, మా కుటుంబంలో మధ్యలో చిరుతాలపు చిప్పలు, ఏకతార లేని ఇల్లు ఉండదు. మీకు బైరాగిలు అంటే మీకు బాగా ఇష్టం, సంచార జీవనం అంటే సంచరిస్తూ ఉండడం అనేది మీరు బాగా ఇష్టపడుతుంటారు. ఇది ఎలా వచ్చింది అంటే, ఇది ప్రధానంగా చెప్పుకోవాలంటే మేకలు కాసింది. నేను చిన్నప్పుడు మాకు 6-8 మేకలు ఉండే, 9 మేకలు. ఆ వేసవి సెలవులు వచ్చినప్పుడు ఆ సెలవుల్లో ఆ మేకలంటే తిరిగి అలవాటు నాకు. మేకలంటే పోతే ఇప్పుడు వేసే పాటల్లో ప్రతి పదాలు నేను ఏవైతే అక్కడి నుంచి కూడా ఆకుతున్నాయి. మేకలు ప్రతిసారి 8 ఏళ్ళు 9 ఏళ్ళు ఎండాకాలంలో సెలవుస్తే ఆ 3 నెలలు మేకలంటే తిరగాలి. మేకలు 3-4 ఊళ్ళు తిరగాల. గుట్టలపల్లి, నడిగడ్డ, రామగిరి, ఆ కులాలు, గుట్టల పొడితి, వాగుల పొడితి, వంపుల పొడితి, అవి వాటింటే తిరిగే లక్షణం నుంచి నాకు ప్రకృతి మంచిగా అనిపించేది. తర్వాత పోతున్నప్పుడు మనుషులు ఆ ఒంటరితనంలో ఎక్కడో తుమ్మాకు నుండి, కానుగాకు నుండి ఆ బావులో దప్పికినప్పుడు నీళ్ళు ఇప్పటిలేక ఏ బావిలో నీళ్ళు అది ఎక్కడో సాగు వస్తుండే, తాగుతుండే. అతను ఇట్లా చూస్తున్నాం అన్నది, ఏదో ఒక చిన్న పాట, ఒక తత్వం పాడుతుండే, మనిషి పాడుకుంటూ అవుతుంది. అట్లా చేయకపోతే కోల్పోయిన వెళ్తే చిన్నప్పటి నుంచి అలవాటు అది. దేవాలయాలు, గుళ్ళు, తిరుపతి, రామగిరి, మా ఊరికి దగ్గర 4 కిలోమీటర్లు. రోజు రామగిరికి పోవడం, ముందుకు వస్తే మామిళ్ళపల్లి చిత్రం, చూతపూరి విలాసం, మామిళ్ళ ఇప్పుడు 11వ శతాబ్దం అంటే ఆలయం, ఆ ఆలయానికి పోవడం. అటు నుంచి దుందుబి నాటి చదువుకోనికి రోజు 10 సంవత్సరాలు రోజు ఊరు దాటిపోవాలిగా. ఆ తిరగడం, ఈ తిరగడం అనేది నాకు మొదటి నుంచి వచ్చింది. ఆ తర్వాత క్రమంలో నేను మీటింగులు అదే తిరగలేకుండా ఉన్న స్థితికి పోయింది. దాన్ని బైరాగుల నుంచి వచ్చిందా, గ్రామం నుంచి వచ్చిందా, ప్రజలు ఎవరైనా ఊర్లలో చూడండి 10 రోజులకు ఒకసారి చెల్లెలింటికి పోతారు, బిడ్డ ఇంటికి పోతారు, ఊరికి మీద అట్ట కాదు కదా, ఎటో మాయమైపోతారు. మాయం కావటం అనేది నాకు అది ఎందుకంటే లోకంతో అడ్జస్ట్ కాక నేను బేసికల్ ప్రిమిటివ్.
నాకు కొంచెం అనాథలు లేక ఊరి మనుషులతో కొంచెం ఎంత ఒంటరి ఉంటే అంత ఆనందంగా ఉంటాం. ఏ ఏ సందర్భాల్లో లోకంతో ఇవ్వలేని పరిస్థితులు వస్తాయి మీకు? ఇప్పుడు చెప్పేది వాళ్ళు ఒకటి చెప్తారు, హిపోక్రసీ. నేను కమ్యూనిస్టులు నేను కమ్యూనిస్ట్ ఉద్యమంతో మమేకమైన తొలితే ఈ సంచార జీవితం బైరాగ సమానత్వం అనేది నేను కమ్యూనిస్టు పార్టీ కంటే ముందే మా ఊర్లో గురువు దగ్గర వచ్చినాను. అక్కడ మాదిగా నారాయణదాస్ ఉండేది, అతను గురువుగా మాల వీరదాస్ ఉండేది, మాల నరసింహ ఉండేది మా ఫాదర్, ఇంకా లేకుంటే ఒక కోమటి ఆయన ఉండేది, ఒక రెడ్డి ఆయన ఉండేది. కానీ అందరు సమానంగా ఆ కొట్టంలో ఆయన బోధ చేస్తున్న సమంగా ఉండేది. అక్కడ చూసిన సమానత్వం. ఆయన అందరి ఇళ్ళలోకి వచ్చేవాడు. ఈసారి నిరవికారం, ఎవరికి డబ్బు పెట్ట ఆపేక్ష కానీ ఇట్లా మూట దొరికినా ముట్టుకుని కరువు కాలంలో సైతం ఒకరి పొలంలో కాయ దింపాలా, ఆగు దింపాలా, మన పశువులు ఇతరుల గడ్డి మేయాలనే లక్షణం లేని నీతి అనేది ఉన్నది. ఇది అది 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 నచ్చి గ్రామం నేర్పిన దాన్ని నచ్చి కమ్యూనిస్ట్ పార్టీకి వచ్చిన నచ్చాక ఇది కూడా నాకు బాగా నచ్చింది. దాంతోపాటు పేదరికం చాలా ఉంటాయి కదా, దాని అణచివేత పోదాం అనుకున్న దాంట్లో ఆచరణకు సంబంధించి వచ్చిన ఇప్పుడు పెద్ద పెద్ద మాటలైతే ఇప్పుడు నేను కూడా ఆచరణ మారవచ్చు. ఆచరణకు సంబంధించి వచ్చినప్పుడు నాకు అప్పుడు అక్కడ మొదలైంది చెప్పేది ఒకటి చేసేది ఒకటి వద్దు. దీంతో నేను సంవత్సరానికి ఎన్నిసార్లు అలుగుతారు? నేను బాగా అలుగుతా, బాగా ఎప్పుడైనా అలుగుతా. నేను 10, 12, 20 ఎప్పుడైనా అలగవచ్చు. నా పిల్లల మీద తప్ప ఎవరైనా అలిగిపోవచ్చు. అలాగే తిట్టనే అన్నవాడిని అనొద్దు, మా నాయన చెప్పింటే అన్నవాడిని అనొద్దు, మళ్ళీ చూడొద్దు. అలిగిన వాళ్ళ మీద అనొద్దు, మళ్ళీ వెళ్ళిపోవడం. ఎందుకంటే అనటం వల్ల లాభం. అనటం మేక అది పాము ఉంది, దానికి కుట్టె తేలు ఉంది, కుట్టె లక్షణం అది అంటది. జంతువు లక్షణం పాము ఉంది, దానికి కరిసే లక్షణం అంటే పడగలే. మనిషి లక్షణం అది కనుక ఇక దాన్ని మార్చాలి పెట్టాలనేది పెద్ద కథలు మారిందో ఇప్పుడు ప్రపంచం మారిందో లేదు పెద్ద పెద్ద మాటలు నాకు తెలియదు. కానీ అందుకని అట్లా అన్నప్పుడు చప్ప వెళ్ళిపోతుంటాం ఒకరిని. అది మెయిన్ నాకు అట్లా వెళ్ళిపోవడం రాయలసీమ మొత్తం పరిచయం. మీరు రాయలసీమ బైరాగ్స్ అట్లా వెళ్ళిపోవడం, సత్రాలు బైరాగులు దూరంగా ఉండి పరిశీలించేదాన్ని. వాళ్ళ దగ్గర పోయి మరి అక్కడ కూడా నా తత్వం మంచుతో మెరిసేటి కొండున్నది, మైమలాతో వెంట సెవ్విన్నది, అంచుకోతే సలి తంతున్నది, కొంచెం ఎడము తినయేద మేలున్నవి, మురిపాల మెరుపులు అడ్డున్నవి, దాటిపోతే నడక. ఈ మురిపాల మీద ఎక్కడ ఆగను నేను ఆగడం వాళ్ళ దగ్గర కూడా దగ్గరగానే, ఎవరికి మరీ ఎక్కువ దగ్గరగాను కాకపోవడానికి పెద్ద సిద్ధాంతం మహాతత్వం లేదు. నాదైన మనస్తత్వం నా స్వభావంలోనే ఉంది. అది దగ్గర అయితే ఆ సాధువు దగ్గర ఏం తెలుస్తుంది? తప్పినాక వీడు సన్నాయి గంధ చెప్పేది బోధ ఉంటుంటుందో, మంత్రం ఉంటుందో, మాయ ఉంటుందో. ఇవాళ లోపల మంచి ఉంటారండి సాధులు బైరాగులు తిరిగి అలవాటు. రాయలసీమ అంతా తిరిగాను యాగ. అందుకే ఆ పాటలో అనగనాథ రాయలసీమ మొత్తం తిరుగుతుంది. ఇది కారణం ఏంది? రాయలసీమ సంచారతత్వానికి చాలా దగ్గర ఉంటుంది. వైరాగ్యం ఎక్కువ, ఫ్యాక్షనిస్టులు ఎక్కువ, కరువు, ఏం తింటారు మామూలు బేలు యావన రాక అంది బేలు ఉన్నాయి, ఇంత తింటారు ఉంటారు. ఏ ఊరికి పోయినా ఈ పాలన ఒక్క ఇంట్లో నాకు ఏసీ కనపడదు. గ్రామాల్లో కూలర్లు కూడా కనపడవు, ఎండకు చెట్లు కూడా ఎక్కువ ఉండవు, గమ్మతుంటుంది. దాంట్లో మనుషులు ఏదో ఒక రాయి, ఒక యాప చెట్టు, ఒక రాయి అరుగుంటే ప్రశాంతంగా నిద్రపోతుంటారు. అట్లా మా మహబూబ్నగర్ జిల్లాకి దానికి ఉన్నాయి. తర్వాత కనిగిరి, బెస్తవారిపేట, తెలంగాణ కూడా చాలా ప్రాంతాలు అట్లుంటాయి. దానివల్ల వచ్చిన స్వభావం అది. ఖర్చులు ఎట్లా ఎంత ఖర్చులు మనకేమన్నా ఏడా? ఇప్పుడు వెళ్ళిపోతారు కదా, 2-3 వారాలు వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోతా. ఇప్పుడు అప్పుడే ఉద్యోగం ఉండే కదా, ఉద్యోగం లేకముందు వెళ్ళిపోయేది. ఉద్యోగం 200-300 సరిపోతాయి, పెద్ద డబ్బులు అవసరం లేదు. నేను తినేది మామూలు ఎప్పుడు నమ్ముతారో, నేను హైదరాబాద్ బేగం చాలా చిన్న హోటల్ వెతికి పడుకోవడం ఇంటికి వస్తాను. పడుకోవడం మాత్రం గుళ్ళ ఇక్కడ మళ్ళీ ఇంటికి వస్తాను. ఎక్కడ మిత్రులు ఉంటే ఆ ఊరికి వాళ్ళ ఇళ్ళకి వెళ్తాను, తిరుగుతాను. నైట్ ఒకసారి గుళ్ళలో జాగరణ చేస్తాను, భజన చేస్తుంటే భజన కాడిపోతాను. నేను నైట్ ఎక్కువ జర్నీ చేస్తాను. నైట్లో పడుకునే లారీలో రాత్రి బస్ ఎక్కుతానంటే మన తెలంగాణ ఊరుతా. నైట్ జర్నీ చేస్తాను, లారీలు ఎక్కుతాను. ఎంత 1998 వరకు లారీ ఎక్కిపోతుంది. మిరాలకు నాగరికంలో ఎక్కితే ఖమ్మం వరకు 15 రూపాయలకు లారీలో అవుతుంటాను. ఆగిన మధ్యలో చిన్న ఓట్లు ఉంటుండే, చిన్న టిఫిన్. నేను ఆ 7 రూపాయలు ఇప్పటికి నేను 10-15 రూపాయలు భోజనం అంటే 5 తినేస్తాను. అదేం పెద్ద విలువ అనుకోను, టేస్ట్ ఉంటుంది, అలవాటు పడ్డాం. ఊర్లో ఉలవచారు మామూలు ఇప్పుడు అందుతుంది, డబ్బులు కూడా కాదు. అట్లా తిరిగినాను. ఇప్పుడు కొంచెం మారింది. ఇప్పుడు కొంచెం ఉద్యోగం, ప్రమోషన్లు అవన్నీ మారిపోయింది. మారలే, కొద్దిగా మారింది. కొంచెం అదే తింటాను ఇప్పటికీ అదే తింటాను. ఇప్పటికే ఏది వేసే అవసరం లేదు, పరుపు అవసరం, నేల మీద పడుకుంటాను. అది ఉన్నది ఇప్పటికి ఉన్నాయి. అవేం గొప్ప వీళ్ళు ఊర్లో అందరూ చేస్తారు, మనం చేస్తాం. ఆ మేకల పొలంలోకి వస్తే పొలంలో పడుకుంటాం. అట్లా ఇప్పుడు మీరు తిరిగారు, దీనికి ఈ బైరాగి జీవితానికి నక్సలైట్ జీవితానికి మధ్య ఏమైనా తేడా కనిపించిందా మీకు? అది ఆకర్షించింది అదే. నక్సలైట్లో కూడా నిజాయితీ. నేను ఇప్పుడు మొదటి తరం చూసినప్పుడు నూతన్ ఉన్నాడు. నూతన్ ఎట్లా అంటే అట్లా ఏంటంటే అది తినేది. నూతన వాళ్ళు నాకు నక్సలైట్ ఇప్పుడు అంటే నాకు మొదట ఈ ప్రదీప్ వాళ్ళు విమల గిల్ల పరిచయం, నాకు మల్లెపల్లి లక్ష్మణులు. వాళ్ళు చూస్తే ఆ నూతను సాధారణంగా ఉండేది. నిజామాబాద్ జిల్లా సెక్రటరీ ఉండే శంకరన్ అని. నేనుండి తందూరు అంటే పాలక పనులు ఏందో పన్న అంటే పాలక పనులు ఏంది అంటే ఏందన్నా నేను
పాలక్ పన్నీర్ అంటే నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. ఆయన పార్టీకి ₹1,00,000 తీసుకొస్తున్నాయి. అంటే పాలక్ పన్నీర్ అంటే ఏంటంటే మనుషులు సంపద ఉన్నాడు, మామూలుగా ఇంజనీర్ అమెరికాలో ఉండాల్సినాడు, పిచ్చో రూమ్ తీసుకొని తిరుగుతూ రామనాథ్ నా రూమ్ ఉంటే నా రూమ్కి వచ్చి ఆయనే వంట వేస్తుంటుండే. ఇట్లా ప్రొఫెసర్ వినయ్ ఉంటాడు, ఏం పడుచుకోడు, మామూలు మనట్టుంటాడు. ఇట్లాంటి వాళ్ళని నరసారెడ్డి ఉన్నాడు, వాడు ఇంజనీరింగ్ అయిపోయింది మామూలుది. అట్లాంటి లైఫ్ స్టైల్ వీరన్న పీడేసి వీరైతే ఆయన పాత స్లిప్పర్స్ ఆపత్తులో వస్తున్నాడు. అట్లాంటి వాళ్ళంతా పరిచయం నాకు. అన్నిటికంటే మా గురువుగారు వెంకరెడ్డి అని నన్ను మొట్టమొదటి ఎస్ఎఫ్ఐ విద్యార్థి ఉద్యోగంలోకి వచ్చిన మార్క్స్ పుచ్చలపల్లి సుందరయ్య గారు మా జిల్లాలో మాకు సుందరయ్య గారు ఆయనే వెంకటరెడ్డి అని మాస్టర్ గారు మమ్మల్ని ఆనాడు కులభేదం లేకుండా మమ్మల్ని తీసుకుపోయి ఇంట్లో పెట్టుకొని ఎన్నో రూముల నుంచి చదివించి మమ్మల్ని 4 గంటలు వేసి హాస్టల్ లేపి చదివించి ఆయన కూడా నిరాడంబరత్వం అనేది ప్రధానంగా మహేంద్రనాథ్ తెలుగుదేశం పార్టీ మహేంద్రనాథ్ ₹1 మాకు దగ్గర మా నాన్నగారికి దైవ సమానులైన ఆయన. తర్వాత సురభి శేషశర్మ గారు వాళ్ళంతా వాళ్ళు ఆ నిరాడంబరత్వం. తర్వాత కొల్లాపూర్ కమ్యూనిస్ట్ గోపాలరావు గారు వాళ్ళు ఇప్పుడు నాకు సరే నిరాడంబరత్వం అనేది ఎవరంటే అది ఎందుకంటే ప్రశాంతంగా పరిమిత నిరాడంబరత్వంలో అది అట్లా బతకడం వల్ల మనిషి కొంచెం సహజంగా ఉంటే సహజమానాలు వస్తాయి. ఇక ఏంచడం మొదలు పెట్టడం నాకు సరైన పాట కూడా వచ్చింది అనుకో, ఈ డబ్బుల కుప్పకు అధిపతి టెక్నికల్స్ ఇట్లా బిర్రుగా ఉంటే నేను వాళ్ళ దగ్గరికి ఉన్నాను. నేను నమ్ముతాను అత్యంత పెద్ద పెద్ద నాయకులు రమ్మని పనిచేయదు, మా దండం పెడతాను, భయపడతాను, నేను దూరం ఉండి ఉంటాను. అది నాకు నేను ఇతను సాధారణంగా ఇప్పుడు గోరటి వెంకన్న అభిమానాన్ని కోల్పోయారు నక్సలైట్లు. నేను అట్లే వాళ్ళ అభిమానం వాళ్ళు త్యాగాలు చేస్తున్నారు. వాళ్ళ నా అభిమానం వాళ్ళ అభిమానం వాళ్ళు లోపలికి మనం ఈ 10 ఏళ్ల క్రమంలో చాలా మార్పులు వచ్చినాయి. వాళ్ళ త్యాగ ఉద్యమాలు ఎట్లా ఉండరో వాళ్ళు తెలియదు. వాళ్ళు సిన్సియర్ ఉన్న వాళ్ళకు ఎప్పుడు దన్నాం అట్లా నిజాయితీగా ఉన్న బయట లీగల్గా నక్సలైట్ సానుభూతి పరివర్తనలో అట్లా నిజాయితీగా సిన్సియర్గా ఎవరంటే వాళ్ళకి ఇప్పటికీ నేను ఇష్టపడతా. ప్రదీప్ ఉన్నాడు అట్లా బస్సు ఎక్కి తిరుగుతూ ఉంటాడు ఇప్పటికీ. అట్లా ఎవరైనా నిజాయితీగా నరసారెడ్డి ఉన్నాడు, ఏం పట్టించుకున్నాడు, అట్లనే ఉంటాడు, మా సాధారణంగా ఉంటాడు. బాలగోపాల్ అందరికంటే నాకు ఇష్టం బాలగోపాల్ గారు, వాళ్ళకి రోల్ మోడల్. ఆయన పాటలు బతుకున్నప్పుడు నడిచి వచ్చే ఒక దేవుడు అని చెప్పారు బాలగోపాల్. అట్లా ఉండాలంటే నాకు ఇష్టం. వాళ్ళ అభిమానం కోల్పోయిందని చెప్పలేను, కానీ నేను అట్లేమీ ఉండదు. కానీ మనకు వాళ్ళతో అభిమానం ఎప్పుడు ఉంటుంది. ఈ సంపుటి దగ్గర నాకు బాధ ఉంటుంది. శిరచ్ఛేదాలు మరణశిక్షలు ఇవన్నీ అవి అక్కడ హింసను కూడా యుద్ధంలో జరిగితే ఓకే, విజయాల రక్షణ నుండి వేరు. బాగా నమ్మించి ప్రకటించకుండా వారికి అవకాశం ఇవ్వకుండా దగ్గర తల్లి దగ్గర ముసలి దగ్గర అనుకుంటే ఊర్లో పట్టుకుని పోతాడు. తట్టుకొని ఇబ్బంది సరే, వాడు కావాలని పుట్టాడు, కావాలని ఆ వర్గంలో పుట్టాడు, కావాలన్న తప్పులు చేయడు. మానవ స్వభావం ఎవరినైనా తప్పులని చేస్తాం. మీరు ప్రకృతి కవే ప్రజా కవే? మీ తత్వంలో మార్క్సిజం ఉంటుంది, బుద్ధిజం ఉంటుంది, ఆఖరికి మన షిరిడి సాయిబాబా తత్వం, ఇన్ని మిక్స్ అయిపోయి ఉంటాయి. అంటే ఏ ఒక్కదానికి పంతం లేదు. బాగా అంటే నాకు ఇష్టం అది. సో ఇది ఎట్లా అసలు వాళ్ళు షిరిడి సాయిబాబా తెలియకపోతే నాకు సరే అట్లా ఉండలేదు. షిరిడి సాయిబాబా తుపాకీ పట్టుకొని 100 మందిని యుద్ధం చేసి ఆస్తిని వదిలేసిన అతను, ఒక కుష్ఠరోగి, ఒక దీనుడు, రోగగ్రస్తుడు, ఒక చెత్త అంత పూసుకొని వచ్చిన బాధాస్పర మనిషి, అతనికి సేవ చేస్తాడు షిరిడి సాయిబాబా. దైవం చూస్తాడు అతను. అట్లా మనం కూడా నేను కూడా అంటాను, మాట్లాడి పట్టుకొని వాళ్ళ చేతులకు కట్లు కట్టమని మదర్ తెరీసా. షిరిడి సాయిబాబా లాంటి ఆ కారుణ్యం ఎక్కడి నుంచి వచ్చింది మనిషికి. బుద్ధుడు తనకున్న రాచరిక సౌఖ్యాలను వదిలి నాయకుడికి వీళ్ళు కూడా వదులుతారు, కానీ వీళ్ళు సెక్రటరీ ఇంటాలకు సీరియస్కుంటారు. బుద్ధుడు పరివాజకుడు శాక్యపుర విధులకు వచ్చినప్పుడు పరివాజకుడు చాలా ఏళ్లకు నా కుమారుడు వియోగం తర్వాత వచ్చిన అలంకరించబడిన విధుల్లో వస్తే భిక్షపాత్ర పట్టుకుని నా కుమారుడు రండిని అలంకరించబడిన ఇంటికి రమ్మంటే, నేను పరివ్రాజకునిగా వచ్చిన పరివ్రాజకునికో ధర్మం నాకో ధర్మం కాదు, నీ కుమారుని కనుక భిక్ష వేస్తే తీసుకుపోతుంటాడు, విలపించిపోతాడు. అంటే అట్లా సాధారణంగా ఎందుకు ఉండరు అనేది నాకు బాధ వాళ్ళు. ఎందుకంటే అందుకే కమ్యూనిస్టులకు మా ఊళ్ళు వాళ్ళ చరిత్ర లేవని కాదు, కమ్యూనిస్ట్ ఉద్యమాలు అటువంటి ఘటనలు వందలాది విప్లవ ఉద్యమంలో, నేను కాదను దేవులపల్లి కానీ కాదు. కానీ షిరిడి సాయిబాబాను, బైరాగుల తత్వాన్ని, కమ్యూనిస్ట్ విప్లవోద్యమానికి వైరుధ్యమే లేదు నా దృష్టిలో. వీటన్నిటి సారం ఒకటే, మానవుడికి
ఈ భౌతిక మోహ సుఖాల పట్ల తక్కువ ఉండాలా, ఈ ప్రకృతిని దైవత్వంగా ఉండాలి. నేను బతకాలి, ఇంకోటి బతకాలి, నేను బతకకుండా ఇతరులు బతకాలని క్రీస్తు తత్వం. నేను ఏమైనా చేయని వాళ్ళు తెలియక చేస్తుండ్రు, క్షమించండి నా కారణం. అయితే దీని మీద ఒక పాట పాడండి. మానవీయుల మరువబోకన్నా మంచిని పెంచిన లోకయుతులను తలువు మోరన్నా అన్న నీకు నీవే ప్రియం బనుకుంటే నిరతంబు నిన్ను కంటగని పెట్టానే బుద్ధుడు ప్రజాయుద్ధము నడిపే యోధుండు తనపైన తానే యుద్ధమును ప్రకటించుమనే మావో తారకము సూటెరుగవలెనన్న బ్రహ్మంగారిది తన రకం తను. రాజులు దొరలిచ్చే కానుకల రాళ్ళ వలె విసిరేసి కొట్టి ఆకలితో అల్లాడే పేదల సాదరంగా ఆశీర్వదించి వీధి వీధిన భిక్షమెత్తి దీనజనులకు పంచిపెట్టి బాధలతో విలపించే రోగుల సేవతో నయము చేసి భోగముల నిరసించి మాయావాదముల తుననాడినాడట శిరిడి సాయి మానవత బోధ మత పరిధిలోనిదో మత పరిధి దాటెను ఏదు పరమనైతిక భావనోరన్నం కన్న కొడుకుల కన్న మిన్నగా కక్కడిని తానాదరించెను మతములను తులనాడి సిద్ధుని కచల తత్వము నెరుక చేసెను అచ్చమాంబా ఇల్లు చేరి ఆలమందలగాసినాడట సుత్తి బారిస బట్టి కమ్మరి వృత్తిలో జీవించగాని మఠములను నెలకొలిపి లోకుల మైమలతో భ్రమ పెట్టలేదు వీరబ్రహ్మము యోగిరోరన్న నిరతంబు శ్రమతో త్యాగతత్వము నెరుక చేసెన్న నిక్కమైన ప్రజల కవి వేమనకు జగతిన ఎవడు సాటిరా ఈ భోగభౌతిక సుఖములు నా గోసి పాతకు సమము కావని రాచమూకను నమ్మరాదని రాజ్యమునే నిరసించి నిలిసి పాట లయగతి కలిగి నట్టి ఆట వెలదిలో పద్యమల్లి పూటకపు ప్రతి మాయ నీతిన ఇటలా వలె విసిరవేమన అచలవాద యోగి వేమనరా నిరతం అలన అచలవాద యోగి వేమనరా వేదనతో సత్య శోధనకు పాదయ్యి నిలిసెనురా అంతపుర సౌఖ్యాల రోసి అట్టడుగు జనవాసాలకేగి అంగుళీ మాలుండు దొంగకే వీళ్ళే ముద్రేస్తారు సంగధమ్మము తెలిపి మార్చి ఇక్కడ నాకు ముద్రిస్తారు అమ్మంగళి ఉపాలి చెన్నుడు వేసగైన ఆమ్రపాలిని సంగారామాలలో సద్దమ్మ పదబోధకుల చేసే సొంత ఆస్తి ఆశ సకల శోకములకు కారణంబనే ఆది సామ్యవాది బుద్ధుడురో కబీరు నారాయణ గురు క్రీస్తు మార్క్స్ అంబేద్కరులు స్వార్థమును తెగనరుకు కొమ్మనే స్ఫూర్తి గదవారొదిలి వెళ్ళిరి ఆ తోవలో పయనించనంచిన మానవీయుండెవడైనా రోజు నోరు గడగపోతే పేరుకున్న పాసి పోతద ఇల్లు రోజు ఉడవపోతే మల్లుకున్న కుళ్ళు పోతద మనిషి తనపై తనకు తానే నిరతము పోరాడకుంటే ఎంత ఎత్తుకు ఎదిగిన తన అంతరంగ విశుద్ధి నందున గోరటెంకని గోస ఇదిరన్న వినయముత సత్య శోధకుల ఇది అంకితమురన్నా. సో మీరు అభిమానించే గాయకులు కళాకారుల్లో గద్దర్ దగ్గర నుంచి ఘంటసాల దాకా ఉంటారు. అందరూ రకరకాల వాళ్ళు ఉన్నారు. అందరికి ఒకరికొకరికి ఎంతో వైరుధ్యం ఉంది. అసలు ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఒక నేపథ్యం ఉన్న వాళ్ళకి అలాంటి నేపథ్యం ఉండే వాళ్ళ మీద ఆకర్షణ ఉంటుంది, అభిమానం ఉంటుంది. బట్ మీకు వచ్చేటప్పటికి ఏంటంటే అన్ని రకాల వాళ్ళు మీరు అభిమానిస్తారు, వాళ్ళు కూడా మిమ్మల్ని అభిమానిస్తున్నారు. అది చాలా మంచి ప్రశ్న సార్. ఇది ఇక్కడ నాకేంటంటే చిరునవ్వు వర్ణములు సాంద్రత గంధములు పున్నాగ దర్శన గన్నేరు పుల్జరులు ఆకుపచ్చన లేత ఒకరు వాసన పూత గుబురుగు ఇవన్నీ ప్రకృతిలో ఎంతో వైవిధ్యం ఉంటుంది. పరిమళ పువ్వు నేను పాటలు అంటే గద్దరు ఆకలి ఉంది కనుక ఆకలి పాట రాస్తాడు. గద్దరను దోపిడి ఉంది రాస్తాడు. ఆయన అంతర్గతమైన వేదన ఉంటుంది. ఇష్టం నాకు గద్దరను కాదన్నట్టు. మనకు ఆకలి ఉంది, మనకు నిద్ర ఉంది,
నిదురపోరా తమ్ముడు అన్నా అనుకో నిద్ర తప్ప. జాషువా కాడిసిన పద్యాలని మరణం ఒక భౌతిక వాస్తవికత పద్యాలు ఎట్ట మరుస్తాం. ఘంటసాల పాటని ఘంటసాల ఎవరైతే ఆయన భావవాదం పాడిన భక్తి ఒక్కసారి పాడినప్పుడు మనకు ఎక్కడ ఉన్నాయి తన్మయత్వం వస్తుంది. భానుమతి ఎందుకే నీకింత తొందర అన్నాం అనుకో ఎక్కడో వెళ్ళిపోతాం మనం. ఎంత హీరోయిన్ దీనికి సారూప్యతకి ఏం లేదు పెద్ద. వాదం ఏం లేదు, వాదం ఏముంది దాంట్లో, వాదం ఆర్ట్ భావన మనిషి కావచ్చు. ఆర్ట్లో ఇమిడి ఉన్న వాదం కూడా ఉందిగా. వాదం ఉంది. ఆ వాదంలో దోపిడీ వీళ్ళు మార్క్సిస్టులు చేసిన పని అదే. ప్రతిదానికి వర్గ కళలు, దోపిడీ కళలు, నిద్రపుచ్చేవి, రాళ్లను కరిగించేని అపూర్వ గాంధర్యం రాజవీధుల్లో పడుపు వృత్తి చేస్తుంది కనుక లూషన్ అని పెడతారు. అలాగే భారతదేశం గురించి ఏమర్థమైతే వాళ్ళకు అది ఎవడు వెస్టర్న్ రాష్ట్రం పెట్టుబడిదారి దూరమాలి. ఇక్కడ ఎట్లా కాదు, ఇక్కడ రాజ్యం ఉంటుంది. రాజ్యాన్ని పట్టించుకోకుండా త్యాగరాజస్వామి కల్లాల పొడిచి గింజలేస్తానందని వాగ్గేకరడై పరహితం నుంచి తను పాడిన పాటలు ఉంటాయి. బుద్ధుడు తనను తాను విమర్శించి మన సంఘ శిష్యులకు అంటాడు, మనల్ని ఎవరైనా విమర్శించితే ఖచ్చితంగా దాన్ని మీరు ఆగ్రహించవద్దు, మీరు ఓపిక ఉండొద్దు. వాళ్ళ విమర్శ వల్లనే మన జ్ఞానం కరెక్ట్ వస్తుంది. బుద్ధుడు ఇట్లా చెప్పే మాట కమ్యూనిస్టులు విమర్శిస్తే తట్టుకుంటారు. అయిపోండి నా పార్టీ నాయకుడు ఎవరైనా కమిటీలో విమర్శిస్తే విమర్శ అంతర్విమర్శ అని మస్తు చెప్తారు. ప్రజాస్వామ్యం అంతర్గత విమర్శ వల్ల అభివృద్ధి అంటారు. ఘర్షణ వల్లనే మార్క్స్ చెప్పిన మాటలు 100 సార్లు అంటారు. కానీ ఒక ప్రశ్న వేసి అనుకో మరుసటి తొక్కేందుకు వస్తుంది. అది మొత్తం జరిగిన చరిత్ర. కనుక వీళ్ళకి ఏంటంటే గొప్ప గొప్ప మాటలు కలిగిన వాళ్ళు నాకు అర్థం ఏంటంటే మన దేశమైన పత్తులో ఈ బిస్మిల్లా ఖాన్ సేనాయ్ కానీ, హరిప్రసాద్ చౌరస్ ఫ్లూట్ కానీ, ఘంటసాల గానం కానీ, భానుమతి గానం కానీ, గద్ద వీటికి వైరుధ్యం చూడాల్సిన అవసరం లేదు. మీరు ప్రకృతి కవే ప్రజా కవే? అది జానపదులు ఎత్తుకుంటే పాట, ప్రకృతి నుంచి ఎత్తుకుంటారు. ఏ పాటను ఎత్తుకునేవాళ్ళు వాళ్ళు ఎత్తుకుంటే పాట. వీరాయి పువ్వులు ఊసేటి వేళ ప్రకృతి జీవితం ఉంటుంది. బిందెలతో నీళ్లు తెచ్చేటి వేళ, కాకరా పువ్వులు ఊసేటి వేళ, కడవలతో నీళ్లు తెచ్చేటి వేళ, సిక్కుడు పువ్వులు ఊసేటి వేళ, సిప్పలతో గంధాలు తీసేటి వేళ. ఇందులో ప్రజలు ఉన్నారు, ప్రజల జీవితం ఉంది, ప్రకృతి ఉంది. ప్రకృతికి భిన్నంగా ఒక మామూలు మనుషులు ఉన్నారు, ప్రకృతిని ఇష్టపడుతూనే ఉంటారు. ప్రకృతిలో ఉంటారు వాళ్ళు. ఒడిపిల్లు, గునుగలు, లింగము, చిమ్మర్చింద, ఒడిపిల్లు, గునుగలు, ఎడిసలు, బలసాకు, తుంగ, ముస్తీలు, తూటికూర, వాళ్ళు పిట్టెలు, గొడెదు, ఆ కాకి, చెమరకాకి, ఆ గువ్వ, టీటు అన్ని 1000 పక్షుల పేరు. వివాదం ఎందుకు వచ్చింది? ఆ ప్రకృతికి ప్రజలకి ప్రకృతిని ఎందుకు ఇష్టపడుతుంది? నాకు వేస్తున్నాడు ఓడు ప్రకృతిగా ఉంటాడు, తత్వగా ఉంటాడు, అసలు నీవేంది మహాకవి అంటారు, ఓడ పుట్టిదంటారు, ఇంకోరు అసలు ప్రజాకవి, అయ్యో ఒకటి సినిమా కవి అంటాడు, ఒకటి సినిమా కవి కాదు, నేను పాటగా అంటారు. ఆ ముంగల్నే సినిమా వాళ్ళ కవులంతా కూర్చుంటారు ఛానల్స్లో కూర్చొని, అద్భుతమైన పాట కవి అంటే పాటలు పాడుతారంటారు. నేను కవిని అనే విషయం చెప్పినప్పుడు నేనే అన్నీ నాకు ఇది మొత్తం ఈ ఫ్లెక్సిబుల్ అంటారు. అది నాకు ఇంగ్లీష్ మాటలు అర్థం చేయవద్దు అని నాకు ఈ కన్ఫ్యూజన్ ఉంది. నాకు కూడా నేను ప్రకృతి లేని మామూలు ప్రజలు పాట ఎత్తుకుంటే, మామూలు జానపదులు గ్రామంలో ఉత్పత్తితో దగ్గర ఉన్న వాళ్ళు, వ్యవసాయంతో దగ్గర ఉన్న ఊరితో దగ్గర ఉన్న వాళ్ళు, ప్రకృతి జీవితం వేరు కదా వాళ్ళకు. నేను ప్రకృతి కవినై నేను బాగా ఇక్కడ నుంచి శల్లి నుంచి నాకు శల్లి తెలియదు, ఒడిసిపొడి తెలియదు. వాళ్ళు అంటారు నన్నప్పుడు నీ శల్లి కనపడుతుంది, నీతో ఒడిసిపొడి కనపడుతుంటారు. లేకుంటే మాతో ఋగ్వేదం నాకు ఎట్లా అంటారు, ఋగ్వేదం ఋష సూక్తం లాగుందని అంటాడు. ఇక అంటారు. ఇక తర్వాత నీవు కాళిదాసు ఋతుసంహారం చదువుకున్నా, అది వేరు. ఋతుసంవత్సరం చదువుకున్నా, విశ్వనాథం చదువుకున్నా, అది ఇష్టంగా చదువుకున్నా. అందుకని చదువులో బాగా చదువుకున్నా, నాకు ఇష్టం కూడా. కాళిదాసు బాగా ఇష్టమైన కవి. అయితే కాళిదాసులో విశ్వనాథంలో చేయాల్సిన అవసరం లేదు. జానపద సాహిత్యం నిండా ఉన్నదే ప్రకృతి జీవితం రెండు కలిపి రాస్తానండి. ప్రకృతి లేకుండా ఏ రాజ్యమిస పాట రాస్తుంటే కూడా పడగలేపి బుసలు కొట్టి పాము కూసే ఎత్తు మొక్కితే దారి తిరిగిపోదు పంట, బీట వారిన బీడు భూముల దుమ్ము రేగిన ఇసుక దుబ్బల దారలై పారిన దాని ప్రకృతి లేకుండా నా పాటలు రాదు. ఏ పాట అని చెప్పు, నీవు టెక్నికల్ విషయాలు చెప్పినోడా. విర్రవీగి యత్నం వీధి కాయరా, ఆడ ఈకలన్నీ వీకినాక ఇంటి కాయరా, పాలస్తీన గోపురాల మీది పావురాలు దానితోటి పందెమాడిరా, గుర్రు పెట్టి గుర్రం పిల్ల ఏదో ప్రకృతి జీవజాలంతో ఇండియాకు ముద్దు పెట్టి మురిసిన దాని ముడ్డి కింద ముండ్ల కంప ఇక్కడ ప్రకృతిలో ఒక వస్తువే కదా. ప్రకృతి ప్రజా జీవితం భిన్నంగా లేవు. సో రెండు ఒకటే భిన్నం లేవు. విడగొట్టింది సామ్రాజ్యవాదం, విడగొట్టింది పెట్టుబడిదారి విధానం, మార్కెట్ శక్తులు. ఏమని పిలిపించుకోవాలనుకుంటారు ఇవన్నీ ఇప్పుడు పెద్ద సమస్య అయిపోయింది. నాకు ఏమనిపించింది అంటే ప్రకృతి కవి అంటే నిజంగా ఇష్టపడతా. ప్రకృతి కవి ఎందుకు ఇష్టమంటే ప్రజాకవి ప్రకృతి అంతిమంగా మిగిలేదు ప్రకృతి ధ్వంసం అయిన తర్వాత మనిషి ఉండడు. మనిషి జీవితం ఇదంతా పోయిన తర్వాత ప్రకృతిలో మేఘాలు లేకుండా నేను పాట రాసిన విశ్వరమణీయాల వింత జల చక్రము అవని చుట్టూ అల్లుకున్న
అందమైన చక్రము పవనమై నింగిలో పారాడిన ఈ చక్రము ప్రాణకోటి మనుగడకు మూలమే జలచక్రము అనంతకాంతి పుంజములతో అలరించే నింగిరేడు నిరంతరంబు వెలుగు పూల నేలకు వెదజల్లెవాడు తన సెగల తేరు చుట్టు భూమిని పగలు రాత్రి దిప్పెవాడు లేడి పరుగులతో వేడి గుర్రములాడించేవాడు అతనేమో మండె కొలిమి సాగరముతోన చెలిమి ఆ నింగి సాగరాల మధ్య బంధమే జలచక్రము పారెవాగు వంకలుగా పచ్చనాకు రెమ్మలు అంతులేని సంద్రముగా సరస్సులెంతో అందము కోనేటి కొలను కాల్వలు ఊరేటి ఊట సెలిమలు ఆ పొద్దువేడి పొందుగోరి సింధులాడుతుంటవి సిందాడ నీటి మువ్వలు చిన్నారి సినుకు గవ్వలు సిరుగాలి పాటకెగసి ఎగసి సినుకుల దరువేస్తుంది ఆ వాన రాకుండా వాగిండిపోయి నదులు ఎండిపోయినాక ఏం తింటారు ఏం పత్రం ప్రకృతి ప్రజాజీవితం ప్రకృతి కవి అనిపించుకోవటం ఇష్టం. ప్రకృతి కవి అంటే ఇష్టము ప్రకృతి ప్రజాకవి రెండు ఏదైనా అనుకొని ఏదైనా కూడా కవి అంటే సార్ నన్ను. సో ఇప్పుడు పల్లె మీ సబ్జెక్టు పల్లె నుంచే వస్తుంది, గద్దర్దే పల్లె నుంచి వస్తుంది. కానీ మీ పాటల విషయం వచ్చినప్పటికి చాలా మైక్రో లెవెల్లో ఉంటాయి, అంటే చాలా ఇంకెక్కువ నేటివిటీ వస్తుంది. ఏంటి తేడా? అది పెద్ద అయినా అంటే నాకు గద్దరన్న పాటలు అంటే బాగా ఇష్టం అండి. అది ఎందుకంటే ఇష్టం లేకని కాదు, అదే తేడా ఏంటంటే నేను తేడా ఎట్లా చెప్పంటే ఇప్పుడు సమస్య అంటే నాకు మీ కోణంలో చెప్పండి, మీ దృష్టితో మీరేమంటే జనరల్గా అంటే ఇప్పుడు మీరు ఒక కవి కదా, నేను అనేది ఏంటంటే మీరు ఒక కవి, ఆయన ఒక కవి, ఆయన ఎక్కడ మైక్రోలో అద్భుతంగా రాసినాడు. ఉద్యమం వెంటబడదు, 3 రోజులు ఇప్పుడు సంఘం పెట్టమంటారు దానికి నాయకుడు, ఇంకో సంఘం అంటారు ఉద్యమం దానికి నాయకుడు. మహాకవిని ఆయన ఒక కబీర్ లాగా తెలుగు జాతి లేకుంటే భారతదేశం అది కాదు. మనం పల్లె ప్రకృతి ఈ విషయాలు వచ్చినప్పటికీ ఆయన పాటలకి మీ పాటలకి అంటే ఆయన పెరిగిన నేపథ్యం వస్తాయి. నేను వచ్చేవరకే ఆయన భూస్వామ్య దొరతనాన్ని ఎక్కువ వస్తుండు. నేను పుట్టిన ప్రాంతం కావచ్చు, మా ఊరు మధ్యతరగతి రైతాంగం. నేను పుట్టినాటికే సర్వోదయ ఉద్యమం, గాంధీవాద ఉద్యమం, కమ్యూనిస్టు అంటే ఇప్పుడు ఈ ఉద్యమాలు కమ్యూనిస్టు అంటే వసూళ్ళు కార్యక్రమాలు, నిరాడంబరత్వమైన త్యాగ విలువలున్న ఉద్యమాల మనుషులు ప్రభావం ఉన్న ఊరు. దాంతో అంటే ఊర్లో ఆధిపత్యం ఉన్న మనుషులు జ్ఞానంతో ఉన్నారు. అది మా ఊర్లతో వాళ్ళు పెత్తనం మా మీద పెత్తనం చేయాలన్నా చేయలేని పరిస్థితి. మా జిల్లాలో మాల సంజన అంటే 3000 ఎకరాల పొలం ఉండేదట బూసిరెడ్డిపల్లి దగ్గర. అది దానికి కారణం వైష్ణవ సంస్థానాల ప్రభావం, జటప్పుడు ఉలమ సంస్థానాల ప్రభావం. మాకు సంబంధించిన మిత్రులు బంధువులను తీసుకుపోయి గడిలో కట్టేసి వాళ్ళను ఎట్టి వేస్తారనుకుంటే వాళ్ళకి గడ్డం చేయించి నెత్తిగురు ఇచ్చి రాఘవ శర్మ రాసిన ప్రమీరాల్సిన నాటకం మీరు చదవని నేర్పించారు. పాప ఎదుర తిరుమల అవుతారు రాకుండా. ఇది ఊహించని పరిణామాలు. అంటే మనుషులు ఉర్దూ పెత్తనానికి భాషకి ఒక ట్రెడిషన్ మా తాను వచ్చిన పద్ధతి. ఈ ప్రభావం అంటే నాకు పెద్ద నేను దోపిడి లేదంటే ఉంది, పెద్ద వాయుగా సుఖపడ్డామా ఆర్య అనేది తోర అనేది వివక్షత ఉన్నది. నేను వచ్చిన నేపథ్యం వేరు, గద్దరం వచ్చిన పేదరికం నేపథ్యం వేరు. మీరు పెద్ద పెద్ద సిద్ధాంతకర్తలు కూడా అంటే అంత స్పష్టంగా చెప్పలేనంత ఇదిగా గ్లోబలైజేషన్ గురించి ఒక పాటతో చెప్పేశారు. ఇది ఎలా సాధ్యమైంది? ఇది ఒక బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్. వెంకన్న గారు చెప్పండి, గ్లోబలైజేషన్ గురించి మీరు పాడిన పాట భూదేవమ్మ భూదేవమ్మ. అవును, అంటే ఈ గ్లోబలైజేషన్ ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అంటారు. వీళ్ళు చాలామంది అనుకుంటే పాటలు రాసుడు చదవాలనుకుంటారు. మేము కూడా మాకు తోసినంత లభ్యమైన పుస్తకాలతో నాకు చదివే అలవాటు ఉంది మొదటి నుంచి. అయితే నేను చదివి వీళ్ళు చదివినట్టు కాదు. నాకు 60-70 యక్షగానాలు మా ఫాదరు, మా ఇంట్లో 6 ఉన్నాయి, 20-70 యక్షగానాలు, 100 పద్యాలు, శతకాలు 10-15 శతకాలు ఇటు చదువుకునే అలవాటు మా ఇంట్లో ఉంది. మా నాయనకు ధారణ శక్తి ఎక్కువ, కానీ చదివినా కానీ ఇంత స్పష్టంగా గ్లోబలైజేషన్ ఇవన్నీ తెలియని రోజులే పల్లె కన్నా. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ నుంచి భూదేవత అనే పాట ఎందుకంటే మండిపోతుంది పల్లె. అది నాకు చెప్పాలనిపించింది. అది ఎక్కడ ఉంటాడు మనిషి ఇంత కాలితే భూమి ఇట్లా. మన చిన్నప్పుడు ఎప్పుడు లేదు కదా సార్, బయటికి వెళ్తే ఎంత సార్,
ఎంత హాయిగా ఉంటుంది అసలు. అవును. వాళ్ళకు మన ఆకు జూలు లేవు, ఇంకా సీమ సింతల పూత వివెనలు వేయంగా వేప శాఖల కొసలు ధూపమారతులు సిక్కని హరితాల కొప్పెరా ముసుగుతో చెక్కిళ్ళ నిగ్గుళ్ళ సిగ్గులకి వనిత నా పల్లెని రాసుకున్నాడు. పరిమళ పువ్వు మొగ్గ పల్లె బుగ్గన సుక్క పూసినట్టి మొగలి పాదులు నీ రెక్క పాత అంత అందంగా ఉండేది ఊరు. అది మొత్తం పోయింది, పోయి మండుతుంది అసలు. మండడం వల్ల ఇప్పుడు దానికి నేను అప్పుడు ఏంటంటే అనుకొని రాయాలనిపించింది. దానికి దేవతమ్మ దేవశ్రీ మల్లి భూదేవతమ్మ, దేవతమ్మ దేవశ్రీ మల్లి భూదేవతమ్మ, అగ్గిగోళంలాగా పగ్గుమంటుందో దేవతమ్మ దేవశ్రీ మల్లి భూదేవతమ్మ, అయ్యో కంపిన్ల పొగసేత కుంపటయిందో దేవతమ్మ దేవశ్రీ మల్లి భూదేవతమ్మ, అయ్యో గొలకల వాసనకు సెలక మురికాయే కెమికల్స్ దాటికే భూమికలేదేలే దేవతమ్మ దేవశ్రీ మల్లి భూదేవతమ్మ, పేడ ఎరువు లేక గోడాడినాదో దేవతమ్మ దేవశ్రీ మల్లి భూదేవతమ్మ, కోడి ఎరువుకు తల్లి నోరు వగిలిందా బోరు బక్కలతోని తనువులా తడి లేక తల్లడిల్లినాద, బోరు బక్కలతోని నేరు తెలిసినాద దేవతమ్మో దేవశ్రీ మల్లి భూదేవతమ్మ, పచ్చని సేరల్ల పారింది విషమో పండిన ధాన్యమే పాశానమాయే దేవతమ్మ దేవశ్రీ మల్లి భూదేవతమ్మ. మీరు తెలంగాణ జీవితానికి సంబంధించి ఎంత అయితే అంటే అవగాహనతోటి చెప్తారో, రాయలసీమ విషయంలో కూడా అంతే అవగాహనతో పాట కట్టారు శ్రీరాముల సినిమా. అది ఇష్టంగానే రాసింది సార్, అది మనసు పెట్టి రాసినట్టు వచ్చింది. మనసు పెట్టి రాసింది. కారణం ఏంటంటే అప్పుడు ఇంత తెలంగాణ ఉద్యమ స్పృహ ఇవన్నీ పంచాయతీలు లేవు కదా. తర్వాత నాకు రాయలసీమ పాట చాలా ఈ నిలిసే పాటలు నాకు తెలుసు మిత్రుల వల్ల. కానీ మా గురువు తెలుగు ఒక పాట రాస్తే తెల్లక ఉద్యమం అయిపోతాడు, నేను నేదురుమణి జనార్దన్ పాట రాసిన అయిపోతే పీకింది అది. అందుకొర వీరన్న దాన్ని వాళ్ళ మేనిఫెస్టోలో ఇండియన్ విప్లవాన్ని దీక్షలు, కానీ ఆ మండల కమిషన్ అయిపోయినా పాడలేదు. ఈ రాయలసీమ పాట రాసిన పాడతారు అని తెలుసు, నాకు ఇష్టంగా రాసిన అది. ఎందుకంటే రాయడానికి మనం మా పేరుకు రాయలసీమ మహబూబ్నగర్ జిల్లా జీవితం రాసిన. ఒక చరణం పాడండి. ననగన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ, తను వెళ్ళ తరగాని గనులున్న సీమ గిరుడున్న సీమ, వానగాలికి సీమ తాన వాడినప్పుడు వజ్రాలు ఈ నేల వంటిపై దేలాడు, పొరడు నిమిలిత పుష్య రాగాలు దొల్లు రాగాలు దొల్లు, బంగారు గనులున్న పొంగది తల్లి కలియుగంబుర నరులు ఓర్వలేరని ఏమో నల్ల రాయై వెలి. ఇదంతా మా కొల్లాపూర్ తాలూకాలో పెంటేళ్ళు వజ్రాలు దొరికిందట. కొల్లాపూర్ పెంటేళ్ళు ఉందా మా ఊరికి దగ్గర, మాకు మా జిల్లాలో కొల్లాపూర్. పాట విన్నప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి కళ్ళు చెమర్చాయన్నారు తెలిసిందా? పిలిపించాడు మల్లురావి మల్లురావికి చెప్పి పిలిపించాడు. మల్లురావి పెద్ద పిలుస్తుంటారు, నాకు కొంచెం దగ్గరే ఉంటాడు. కాంగ్రెస్ పార్టీ రవి గారు కొంచెం మంచివాడు, ప్రజల మధ్య ఉంటాడు. అరే రారా పోదాం అని తీసుకుని పోయినాడు. పోతే నేను ఎందుకు వస్తున్నా, ఆయన ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు. నేను రాను, అందరిని విషయం తీసుకొని కూర్చోండి పాట పాడని పాడితే జనగా మీదే ఊరు రాన్నాడు. ఆయన అన్నాడు, నాకు నవ్వు వచ్చింది. మీకు ఇవన్నీ ఎట్టు తెలుసు, కాసిరెడ్డి ఆయన సత్రం ఏంటో తెలుసు, నీకు అవి ఎట్టు తెలుసు, ఇట్లా మాట్లాడండి. ఏం లేదు సార్, నాకు మా ప్రాంతంలో నీవు రాసినదని చెప్పి చాలా సంతోషపడ్డాడు. అది నాకు ఆయన యాక్చువల్గా పట్టాలి సినిమాది. మీ జీవితంలో ఒక కొత్త స్టేజ్ వచ్చింది ఇప్పుడు. ఇప్పుడు ఇదివరకు జీవితం కన్నా ఇప్పుడు వచ్చేటప్పటికి సినిమా పాటలు వస్తున్నాయి, టీవీ షోలు, అంటే ఎంటర్టైన్మెంట్ ఛానల్స్, న్యూస్ ఛానల్స్లో ఏంటంటే అదంతా సామాజిక సమస్యలు అవి ఉంటాయి. సో ఇది ఈ ఇక్కడ కూడా ఏమన్నా వైరుధ్యం కానీ ఘర్షణ కానీ కనిపిస్తుందా మీకు ఈ జీవితానికి ఆ జీవితానికి? ఇంతకుముందు ఏంటంటే ఒక స్వచ్ఛమైన పల్లె జీవితము, ఇది ఎంత కాదనుకున్నా సరే మన ఎంతో కొంత కలుషితం చేస్తుంది. ఎందుకంటే డబ్బు ప్రభావం మనకు తెలియకుండా మన మీద పడుతూ ఉంటుంది. ఒప్పుకుంటారు కదా? మీరు అలాంటి సంఘర్షణకు లోనవుతున్నారా? కోసం ఆత్మవంచన వేసుకోవాలి. పొగుడాల ప్రొఫెసర్ దగ్గర వాళ్ళు, ఆ టీవీ ఛానల్ దగ్గర వాళ్ళతో చాలా ఎవరు ఉంటారు కదా సార్, చాలా జాగ్రత్తగా ఉండాలి. మేకప్ వేసుకోవాలి, డ్రెస్ కలర్ సెట్ వేసుకోవాలి. ఖచ్చితంగా మీరు అన్నది సత్యం. అది టీవీ ఛానల్ కానీ సినిమా పాటిస్తుంటే ఎంతో ఆనందం. పాట అయిపోతేనేమో ఎవడు రాస్తారని. ఇప్పుడు పాటలంతా ఎత్తిపోతారు కదా మ్యాక్సిమం. సీతారామశాస్త్రి అంటే మహాత్ములు వేరు పాపం, నాకు ఇష్టమే. కొద్ది వేటూరు లాంటి వాళ్ళు ఎత్తిపోతారు. రాయపోతే మన పాటలు కూడా కవిత పుస్తకాలు వేసి ఎత్తిపోతారు. ఇస్తే రాస్తే వెళ్ళిపడతాను ఆనందం. కానీ అక్కడ పోయి అనుకరణ, వాళ్ళ దగ్గర అభినయం అంతా కొద్ది కృతకంగానే ఉంది. కృతకంగా ఉంది. దూరం ఉందామంటే మరి దూరం ఉంటే ఎవడు ఇంకోటి కూర్చుంటాడు. నాకు డబ్బులు వస్తే మాత్రం పెద్ద నాకు లక్షలు ఓడియాడు ఇస్తే అందరికి ఇచ్చిన నాకే. టీవీ షోలు అవసరం ఉందా? టీవీ షోలో చాలా మంచి మా టీవీ రేడాల ప్రోగ్రామ్ మాత్రం అది ఓకే. కాకుండా మిగతా షో కూడా పైసలేడే.
సార్ ఎవరు నేను అంటే ఇప్పుడు సెన్సర్ లేక ఉంటుంది. మిగతా షోలో కొంచెం జాగ్రత్తగా ఉన్నా, చాలా జాగ్రత్తగా. ఇప్పుడు ఇప్పుడు కొన్నిటికి ఏంటంటే ఖచ్చితంగా పోతున్నాము. అంటే అక్కడ ఒకదానికి పోయినా ఇచ్చినారు, ఏది మేడే అని పిలిచినారు, మనకు తెలిసిన షో. పోయినప్పుడు అక్కడేం పెద్ద ఇబ్బంది పెట్టలేరు, మనకు ఆసక్తికరమైన అంశాలు. నేను దాని గురించి అంటున్నా, మీరు ప్రోగ్రామ్ పార్టిసిపేషన్ గురించి కాదు. ఒక పాయింట్ ఒక విమర్శ ఏమొచ్చిందంటే రీసెంట్గా గోరటి వెంకన్న అనే ఆయన మీద ఒక గౌరవం ఉంది సమాజానికి, ఒక అభిప్రాయం ఉంది, ఒక ఉందాతనం ఉంటుంది, అంటే ఒక రకంగా ఊహించుకుంటారు. అవును. సో దానికి భిన్నంగా ఆ షోలో మీరు వ్యక్తిగతంగా బిహేవ్ చేయటం అనేది అట్లా ఉంది. సార్ నేను పోవడం వరకు తెలియదు, అక్కడికి పోయిన తర్వాత అసలు ఏందో మేడే అని పిలుస్తారు, ఇంకేదో ప్రోగ్రామ్ అనిపిస్తారు. అక్కడ పోయిన తర్వాత ప్రోగ్రామ్ సుద్దాల అశోక్ నాకు కొంచెం ఇష్టమైన గోడలోంచి దూరటం అదే అట్లాంటివి. అది నేను సుద్దాల అశోక్ నీవు కూడా అంటారు. పిలిచిన తర్వాత పోతే ఆడికి పోయిన తర్వాత కొంచెం నేను కూడా అనుకున్నా, మీకు అనిపించింది అది? అనిపించింది అది పక్క అనిపిస్తుంది, ప్రజలు కూడా అనుకుంటారు. ఎందుకంటే నేను ఎక్కడ కమ్యూనిస్టుల కంటే ముందు నేను నమ్మకపోండి, వాస్తవం అది. సాయిబాబాను, వేమనను, బుద్ధుని అట్లా జీవించిన కూడా సచ్చి ఇప్పటివరకు అట్లే ఉన్నా. అయితే ఒక్కోసారి అక్కడ పోయిన తర్వాత మనకు తెలియకుండా ఆ పరిస్థితి జరిగింది. అయితే కొన్ని చాలా తెలివిగా తప్పించుకున్నాను. కొన్ని చోట్ల అది 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 మనం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండటంలో నేను అది సత్యం, వీటి జాగ్రత్త నేను బ్యాలెన్స్ చేసుకుంటున్నవి. అది ఎందుకంటే నా కవిత్వంగా నాకు వచ్చిన పేరు కానీ అవే కారణం. కొంచెం అసహజంగా తయారైతే అవి డబ్బులు కానీ, సుఖాలు కానీ, విలాసాలు కానీ వీటి ప్రభావం పడితే మనిషి ఖచ్చితంగా కరెక్ట్ ఆలోచన పోతుంది. సహజమైన మనస్తత్వంలో మనిషికి ఉన్న ఉద్వేగాలు, ఎందుకంటే ఆ పల్లెతనం, ఆ మట్టితనం ఇవన్నీ పోతాయి సార్, సహజాతాలు పోతాయి. పోయినందుకే నేను సంచారం ఎందుకు రాసుకుంటున్నానంటే నా మీద కూడా నేను రాసుకున్నాను క్రమక్రమంగా. సంచారమే కూర్చుంటే కుక్క బుద్ధి, లేస్తే లేడి బుద్ధి, గంజాయి గారి బుద్ధి అంటే సంచారమే పాట నేను మీద రాసుకున్నది. ఇది వద్దులని సేదీరా చెరువు కట్టున్నది, నీడ కోసం సింత సెట్టున్నది, జోరను పే గాలి పిట్టున్నది, గుర్తులేని గుడ్డి నిదురున్నది, ఇది సిప్పోలే మోదుగు దొప్పున్నది, సిటారు కొమ్మన తేనె పట్టున్నది, జోపితే జోరైన తీపున్నది, రూపులే నాకలి సూపున్నది, ఆకల కిరీటమేమో భారమేమున్నది, దాన్ని కిందేసితే నడకబలే ఉన్నది, బరువు దిగుతున్నది, చెప్పులు దిగిపోయిన మేలున్నవి, ముండ్ల తుప్పలేవో తెలిసిపోతున్నవి, కాలి మట్టికేదో మయమున్నది, తేళ్ళు పురుగులు తాగిపోతున్నవి. రాసుకున్నా. ఇట్లా రాస్తే ఒక రచయితల సంఘం పేరు చెప్పాను, బాధ్యతాయుతమైన వ్యక్తి ఎప్పుడు రాస్తుంటారు. ఒక సభలో ఆయన రాచకుడు, పిల్లల పట్టించుకోడు, ఇల్లు లేదు, తాగుతాడు, తిరుగుతా, ఇట్లా మాట్లాడడం మొదలు. 6 నెలలు టైం అయినా కానీ 6 నెలలు నేను పాటలు రాసింది కూడా. నమ్ముతారా, విశ్వరమణియాల వింత జలచక్రం ఒక పాట రాస్తే నా ఇల్లుకు సగం పైసలు, ఒక పాటకు మీరు పాడిన పాటకు డబ్బులు వచ్చినాయి, గవర్నర్స్ అని. ఒక 6 నెలలు మళ్ళీ కమర్షియల్ పాట రాలే ఒక పాట కంటే. అంటే నన్ను సభలో తిరిగితే ఒక్కటి సపోర్ట్ చేయలే. అరాచకుడు, పట్టించుకోడు, ఇట్లా ఉంటాడు, అట్లుంటాడు, ఇల్లు లేదు, పిల్లలు చూడు, ఇంటికి గుంజుకపోయినా లాకపోయినా పిల్లలకు చదివిస్తున్నా లేదా ఉంటున్నా. ఇప్పుడు ప్లాన్ లేసి నేను 4 పిల్లలుగా వేసిన. మా భార్య వచ్చింది ప్రొఫెసర్ చెల్లెలు, ఆయన యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ మొదటి తరం ప్రొఫెసర్. కొద్దిగా డబ్బులు ఉన్నోళ్ళు, వాళ్ళ ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు, ఇక ప్రపంచం తీరు వేరు. దీంట్లో ఈ మధ్యలో కొంత మనం ఎంత కాదనుకున్నా ఖచ్చితంగా పొల్యూట్ అవుతాం. అయినందుకోసమే నేను 3 నెలలు 4 నెలలు కనపడకుండా అవుతాను. టీవీ షోలకు దొరకను, సినిమాలకు దొరకను, పాటలు ఎవ్వరు వెళ్ళిపోతాను. ప్రాయశ్చిత్తం దొరకకుండా అవుతా. ఇవాళ పోయిటిండు నన్ను బాగా ప్రచారించే మళ్ళీ 6 రోజులు వాళ్ళకి కనపడను, వాళ్ళ పత్రికలు కానీ వాళ్ళ దగ్గర కనపడను. ఆ 10 రోజులు ఎత్తుకాడ ఎక్కడ వెళ్ళిపోయి నేను నా ఊర్లో ఆ మనుషులతో అయితే పోతే అక్కడ కూడా మారిరు. ఇప్పుడు నేను ఈడిపోయి ఊర్లో పోతుంటే ఊర్లో కూడా ఒక్కడికి 2 కాదు 3 సెలవులు ఉన్నాయి. ఊహించలేదు అర్థమైతే ఎక్కడ వాళ్ళను అర్థం కాక పుస్తకాలు తలవచ్చడమో లేకుండా ఒంటరిగా ఉంటామో ఎక్కడో, అది అంతర్ముఖత్వం అని అంటారు. ఆ మాట కోసం నేను మళ్ళీ వెళ్ళిపోతా. ఆ జాగ్రత్త, అది మీరు అన్నది ఆ భ్రమలు నాకు కూడా తెలియకుండా నా లోపల వస్తున్నాయి. అయితే నేను వాటిని చాలా జాగ్రత్త బ్యాలెన్స్ చేసుకుని ప్రయత్నం చేస్తున్నాను. ఎంత వచ్చినా లోకం అట్లా అనుకోరుగా. సో బైరాగులకి కళ్ళు పడందే కలం నుంచి శరా బయటికి కక్కదంటారు. సో బైరాగులకి కళ్ళు పడందే కలం నుంచి శరా బయటికి కక్కదంటారు. అంటే వాళ్ళకు కళ్ళైనా అమృతమైన ఒకటి సార్. ఈ బైరాగులు ఎందుకంటే బ్రాహ్మణులు అమృతం కదా, అంటే దేవతలు సురులు అమృతం తాగుతారు. ఇక్కడ అమృతం ఏంది, ఇదే అమృతం ఏంది, కళ్ళేంటి, ఈ
అద్భుతమైంది, అనద్భుతం, నీచమైంది, నో ప్యూరిటీ, ఇన్ప్యూరిటీ అనేది ఉండాలి. ఉండదు వాళ్ళకి, అంతే. అంతా సిద్ధ, అంత శుద్ధం అశుద్ధం అనే ఉండదు. శుద్ధ అశుద్ధాలు ఉండవు, అంత ప్యూరిటీ. కళ్ళు తాగుతాం అంటే వాళ్ళు తాగుతారు, అందరూ తాగి రాసినారు వేరు. కానీ కళ్ళు తాగటం, గంజాయి తాగటం అది వాళ్ళ లక్షణం. నేను ఆ గంజాయి గింజాయి తాగిన కళ్ళు మాత్రం హాయిగా. అందుకే అంటుంటారు కదా, వేసవి వచ్చిందంటే గోరట వెంకన్న వెళ్ళిపోతారు ఎక్కడికి అది వెళ్ళిపోయి ప్రధానంగా వేప చెట్టు కింద కూర్చుని నులక మంచం వేసుకుని. మంచి కళ్ళు- నేను బాగా ఇష్టం. కళ్ళు- అంటే కళ్ళు- కొద్ది దూరం అవుతుంది సార్. అంటే ఊరికే పొద్దున్న లేస్తే పిలుస్తారు, ఇక మనం పోగొడతారు, ఒకటి తిట్టు పెడతాడు, మీరు ఈ పాట ఈ రోజు మీరు ఇచ్చే ఉపదేశాలు ఇస్తుంటారు, ఈ బాధంతో ఎందుకు, ప్రశాంతంగా పోతే ఎవడు వాడిది ఇప్పుడు నా యోగి అయితే ఉత్తముడు, వాడిని మించిన లేడు. జ్ఞాని అయితే ఏది విచక్షణ కాదని తెలుసుకున్నవాడు. కళావృదేవుడు నేత నేయటం, పని చేయటం, పద్యం పాడటం, ఇంకా లోలత్వం స్త్రీలో కనీసం ఒక స్త్రీ అన్న మంచి అందగత్తిన ఒక సౌందర్య రాసు సుగుణవతి అంటుంటే మర్చిపోతాడు. ఈ 4 లేనోడు ఏం చేయాలి, కనీసం తాగినా యోగిలా సమంగా బతుకుతాడు. వాడు తాగుతాడు, పొలాడతాడు, దొర కూడా తాగి పొలాలు పోరాడతాడు, ఏం పడుచుకోడు. తాగినప్పుడు వాడికి బూత్ ఉండదు, శ్లోకం ఉండదు. ఇది ఒక రకమైన యోగం. తాగడం అయితే సూపి గురువులు చెప్పిన నాకు సూపి గురువు తెలియకముందు రాసి తెలుసు. తాగటం అనేది సిద్ధ తాగరా ఈ కంచులోహము తాగరా బ్రహ్మ తాగుడ సూపితత్వం ఉన్నది. తాగడం అనేది మత్తు కోసం, ఆవేశం కోసం కాదు. ఈ లోకాన్ని కాసేపు మర్చి తన లోకంలో తనుండి తను అట్లా. నేను కానీ తాగి పాటలు రాసిన ఎప్పుడైనా ఒకసారి తాగినప్పుడు మంచి పాటలు వస్తాయి, ఓసారి ఏమీ రావు. నేను తాగి అలర్జీ, నేను ఎందుకంటే ప్రకృతికి బాగా రాసిన పాట ఇది తాగి అంటే చెప్పకూడదు. అమరవీర రాసిన ఒకసారి తాగి ఒక అరుణోదయ రామారావు అండి, అరుణోదయ రామారావు ఒకసారి పాట రాయమన్నాడు అర్జెంట్గా, చాలా క్లిష్టమైన పాట, చెప్పని పేరు. ఒక మార్టియర్ ఏ రాస్తలేను పెట్టి మంది ఇచ్చి గట్టి పెట్టి రాసి పడేసిన. అయితే ఆమె ఎంత గొప్ప నాయకులు అంటే నడిచిపోయింది. నడువు నొప్పి ఉద్యమాలు వెళ్ళిపోయి నిస్వార్థం. అసలు అట్లాంటి నేను అరుదైన వ్యక్తి నూతను ఆమె కానీ అట్లాంటి వాళ్ళు అంటే నాకు విప్లవం అంటే గంధకిష్టం, వాళ్ళ త్యాగాల కోసం ఇష్టం. వీళ్ళు తెచ్చే రాజ్యం కోసం, వీళ్ళు తెచ్చే రాజ్యం రేపు సుఖం ఉంటుందో ఇంకా ఎక్కువ ఎవరి తెలియదు, రాజ్యం ఎక్కినాక ఎవడేం చేస్తారు, కానీ నాకు వాళ్ళ త్యాగాలు ఉన్నాయి అది అందుకని. అయితే అది ఇప్పుడు ఇట్లా అయిపోయినా అనుకో, అబ్బో వీడు తాగి ఎట్లా వస్తారు ఆ పాట. అయితే వీళ్ళకి ప్యూరిటీ కదా, చాలా ప్యూరిటీ ఉండాలి. బాగా హిస్టారికల్ ప్రజల దుఃఖాన్ని నాకు ఇష్టమైన పట్టుంది. శ్రీపురం అనే గ్రామంలో గోవిందు వాడు కుమారు మా దోస్తులు ఇంకోటి వాడు శ్రీపురపూడి, వాడి పేరు ఇప్పుడు వస్తుంది దబ్బునం. మంచి దావత్ పెట్టి ఫుల్ మందు వేసిండ్రు. నేను మందు పక్కన పెట్టుకొని కూర్చొని మటన్ తీసింది, ముక్కలు వేసింది. కథను ఇట్లా ఆకలితో ఇంటి వస్తున్నాడు. నమ్ముతారా మీరు సత్యం? 30 ఏళ్ళు నిండానే లేదు, ముఖము మీద ముడతలున్నాయి ఫుల్ వేసినప్పుడు. 40 ఏళ్ళు దాటనే లేదు, నొసటి మీద గీతలున్నవి, అదురుస్తారే కాలంటారా బుద్ధిజీవులారా, ఆకలికొచ్చిన గీతాలంటారా, తిండి పుష్టి లేక పెదవులు ఎండి పగిలి తెల్లంగున్నవి, నూనె రాయక నెత్తి వెంట్రుకలు నారపూసల తీరుగున్నవి, పక్కటెముకలు తేలి 2 బొక్కలొక్క తానీకొచ్చి నంజురోగా ముచ్చిన తీరుగా. కండలేదు ఇక్కడ వచ్చింది. హైటెక్ యుగముల నవ్వుసుకుంటా గోస, మన్ను ఊడిన మట్టి మిద్దెల సన్నసీమల పుట్టలున్నవి, సున్నమూడిన గోడాలకు బల్లిగుడ్లు తెల్లంగున్నవి, సాలె పురుగు లల్లిన పరదాలే, ఈ పేదవాళ్లకు దేవుడిచ్చిన దోమ తెరల ఏమి మారే. ఈ పాట శ్రీపురం అనే ఊర్లో వాడు ఇప్పుడు మావాడు రూములు కిరాయి తీసుకుంటున్నాడు. వాడి ఇంట్లో తింటుంటే ఒక మనిషి వచ్చాడు. అస్సలు చూస్తే నేను మంచి మూడ్లో ఉన్నా, అసలు పాట తన్నుకొచ్చింది. అట్లా ఒక్కోసారి వస్తుంది, ఒక్కోసారి తాగితే కూడా ఉల్టా. అంటే చాలా మంది ప్యూరిటీ ఇంప్యూరిటీ నాకు నా విషయంలో. అందుకే అసలు ఇంకేంది, ఒక సభలో ప్రోగ్రాం పాడుతూ గొంతు చెత్త మైకు, మహా పెద్ద అయినాడు. నేను చాలా ఇష్టపడే గాయకుడు, మామూలుగా గాయకుడు కాదు, యుద్ధ పెద్ద ఆయన. ప్రోగ్రామ్ ఉంది, అయిపోయిందారా గొంతు అయిపోయింది అంటూ అన్న. ప్రోగ్రామ్ ఆయన గొంతు కూడా ఎక్కింది, పాడతలేదు. పోయినాను వేసేసినాను, అది రీసెంటే. ఎక్కితే వేదిక 1.5 గంటల సేపు ఇట్లా ఊగింది. అంటే ఒక్కోసారి మోసలకు గురైతాం, మరి కవులకు చేతులు కదా. అయితే అది విలువని చేసి గోరటెంకనే ప్రచారం అనుకో, కొత్త పిల్లలను తాగింది అనుకో, తాగితే
సచ్చేవాళ్ళు కుటుంబాలు పాడేటోళ్ళు. నేనేదో కవిని కనుక నా లోకం కనుక నా వేరు కనుక మిగతా అందుకని దాన్ని ఎప్పుడు తప్పని చెప్తా. శ్రీశ్రీకి అదృష్టం అది తాగేవాళ్ళు కదా, శ్రీశ్రీకి అదృష్టం, బ్రాహ్మడు మహాకవి, ఆయనను అంగీకరిస్తారు. మేం చేస్తే అది పెద్ద తప్పు. ఎందుకు తప్పు అంటే లోకం ఇప్పుడు విలువలు ఉన్నాయి ఈ దేశంలో అట్లున్నాయి. అక్కడే మరి అందుకే చెప్పడం ఇక్కడ పోయేది ఇట్లా బతకాలి గోరటంక. నేను ఉండేది పొద్దున్న లేస్తే ప్రజలనే ఉంటా. పెద్ద ఆయన చాలా ఇష్టం, పెద్దోళ్ళు నా మీద ప్రేమ ఉంటుంది, నేను రచనలు ఇష్టం, ఇట్లా బతకాలని చెప్తుంటారు. నేను ఎట్లా బతితే పాటలు వచ్చినాయి, ఏ వేస్తేనో దిక్కులేని పదంతో వస్తే పాటలు వస్తాయి. నా మీద నేను కూర్చుంటే కుక్క బుద్ధి లేస్తే గంజాయి గాలి బుద్ధానికి ఎన్ని తిరిగితే వస్తుంటాయి, నా మీదనే వేసుకుంటా. నీ పైన సీకటి లొట్ట కింద సీకటి లొట్ట నటనలో పొట్టరా గోరటంక, నీది కూర్చుంటే కుక్క బుద్ధి లేస్తే రెడ్డి బుద్ధి గంజాయి నేను రాసుకుంటా. గోసాయి కవి వాళ్ళు అనటం న్యాయమే, నేను రాసుకుంటా. అయితే ఎక్కడ ఏ రాత్రి నిద్రగాయాలా, ఎక్కడ తిరగాల, ఎవరి జీవితం అర్థం కానీ ఎరకలు నాగానే పాట ఉంది నేను రాసిన పాటలు. అది అర్థం కావాలంటే వాడు తాగితే కానీ వాడు ఎంచుకున్నాడు, వాడికి ఇంత ఓపియాలి, నువ్వు కూర్చోవాలి. పోయి కూర్చుంటే కడుప తలుపు లేని గుడిసే తుంగముస్తలు దాసే గరిసే ఇడుపునావో దోనే వెలిసే అంటే నీళ్ళతో పంది పిల్లల దరికి విలిసే. బేసికల్ కడప తలుపు లేని గుడిసే తుంగముస్తే సంది పిల్లల దరికి విలిసే ఉలువ జొన్న పొట్టు ఉలిసే ఊరి అంగిలి కొంత గలిసే కుడి తిని కుడి సేతనే గలిపే ఆ పంది పిల్లల ప్రేమతో విందున్నదని పిలిసే ఎరకలి నాగన్న ఉంటుండే ఈ ఊరి శివర ఏసుకున్న గుడిసె ఒకటుండే. సుక్క పంది పిల్ల ఉడితే శుభము జరగని మురిసేటోడు బట్ట పందికి కళ్ళు దాపి భాగవతమే ఆడేటోడు రాగి గున్నకు తోడు చూపి యోగముల యోగమని తిలకించేటోడు పందులే తన బంధువర్గముగా బాధల్ల సుఖమును బతుకునే కళ పోసుకునేది. ఆవుతో సికారుకెళ్ళి 5 కంసులు తెచ్చేటోడు అలాలు చేసే అలికి ఓటి కళ్ళు ఓసే గౌడు కోటి తన నుంచుకున్న ఎల్లి కోటి ఇంటిదాని ఇందు కోటి ఆకలిని యాచించేటోనికి అడగకుండానే దానమోటి 5 కన్ను కాటెక్కువ పడితే ఆ పిట్టెలాను అడవిలోనే వదిలి వచ్చేది. బగ్గు ఇట్లా ఈ పాట ఉంది. ఈ పాట రాసినప్పుడు వాడి జీవితం దగ్గరకు రానియాలంటే ఏం చేయాలి, నేను వాడలేకపోతేనే కానీ నేను మంచి స్ప్రే కొట్టుకొని డీనేమ్ యాక్సెస్ వేసుకొని షూ వేసుకొని కార్లో దిగిపోయానుకో, ఎందుకు ఎందుకు వచ్చినావు సారు అయ్యా కాదు కూర్చో కొంచెం ఎంత వేసుకుని నేను కూడా వేసుకుంటా ఇస్తాను కూర్చున్నాక. దీన్ని ఏమో పంది పిల్ల ఇది కాదు ఇది రాయగున్నా ఇది రాయగున్నా అది అద్దుడు అని అంటాడు. ఆ జీవితం కావాలంటే మహాత్ముడు జగదాభ సొట్టలు పిచ్చోళ్ళకి ఎన్ని రాత్రులు తిరగాల ఒక్క పాట కోసం, ఎన్ని రాత్రులు ఏడవాలా, ఎన్ని రాత్రులు తిరగాల, ఎన్ని రాత్రులు పిచ్చోడు కావాలా. ఊకేనే పాట రాయొచ్చు, పిలవది బ్లాంక్స్ ఇప్పుడు మీ పాట చెప్పండి రాస్తా, ఇప్పుడు అయ్యో ఇట్లా రాయొచ్చు. కెమెరా అద్భుతంగా ఉంది, చేతిలో మెరిసే వాచ్ ఉంది, సెల్ ఫోన్ నవ్వుంది అంటే పాట నో ప్రాబ్లం అద్భుతంగా. హంసతూలిక తల్పం లాగా హాయిగా ఒరిగే సీట్ ఉంది, అడిగే పెద్ద ఆయన ప్రశ్న అనొచ్చు పాట. అది కాదు అసలు జీవితాన్ని పట్టుకో, అది ఎంత కష్టపడదు ఒక వాక్యం కోసం తల్లాడు లేదు కదా. ఇప్పుడు మిగతా ప్రబంధ కావ్యాలు అవి రాస్తే మా పాత అవి చదువుకొని రాస్తే వస్తాయి, పూర్ణ కొంచెం ఎక్కువ చేయొచ్చు. ప్రజల జీవితం రాలా, గల్లీ చిన్నది పాట రాలంటే ఎన్నిసార్లు ఆ గల్లీలో పడి తిరగాలి, ఎన్ని గల్లీ చిన్నది గరీబొల్ల కథ పెద్దది, దువ్వుకునే దువ్వెన పనులు ఇరిగిపోయి ఉంటది, ఎవరింట్లో చూసి నద్దం ఎందుకు పగిలుంటది. ఇవన్నీ ఆ పాట మొత్తం చాలా అంటే ఇన్ని మీరు చేసేది గవర్నమెంట్ ఉద్యోగం అయ్యా, ఇన్ని తిరుగుబాటు తత్వంతో కొన్ని పాటలు రాస్తుంటారు, పాడుతుంటారు, ఎక్కడ ప్రాబ్లం రాలేదు వాళ్ళకు ప్రభుత్వం గొప్పతనం నా మీద. మా ఆఫీసర్లు లేకుంటే నేను కవిగా, నన్ను ఉద్యమకారులు అంటే కవిగా చూస్తున్న పాపం వాళ్ళ గొప్పతనం అది. ఎప్పుడో వాళ్ళు ఇబ్బంది పెట్టాలా అడుగుతారు అప్పుడప్పుడు. అయితే నేను డ్యూటీకి జాగ్రత్త పోతా, వాళ్ళు పోయి సీరియస్గా విప్లవకారం లేకుండా విప్లవ చేస్తాను, ప్రజారచితను సార్ పని ఆఫీసర్ దగ్గర ఈ పని ఉంటే తప్పని చేస్తా, పైసలు ఇది ఉండదు, ఇది తీసుకోవాలా, తీసుకుంటే నా మీద ద్వేషం ఉంటుంది, ఈ పని ఏం చేయను కనుక నడుస్తుంది. ఎందుకంటే అది లేకుంటే నేను ఎందుకు ఉద్యోగం చేస్తానంటే ఇప్పుడు మఠాలు కావద్దు, నేను కాకపోతే రేపే నా బతుకు కోసం నేను పుస్తకం ఇస్తున్నా సార్ మీరు అని రావాలి, సార్ నేను నా సంస్థకు సభ పెడుతున్నా 1 లక్ష రూపాయలు రావాలి, ఈ బాధ ఎందుకు, ఎవడన్నా పుస్తకం వేస్తే వేసుకొని, లేకపోతే లేదు. పుస్తకాల డబ్బులు, క్యాసెట్ల డబ్బులు
ఇప్పటికి అడగని నా ఎన్ని అమ్ముడుపోతావు వాళ్ళు ఇస్తే ముట్టుకునే తప్ప నేను ఇయ్యమని అడగను. తింటే వాని ఆకలిని తింటాను అనుకుంటాను. ఇప్పటికి కూడా అలసంద్రం మొదలుకొని ఏ పుస్తకాలైనా సరే ఆ ఉద్యోగం ఎందుకంటే ఇది కూడా లేకపోతే బ్రహ్మంగారు మఠం కన్నా అచ్చమాంబ ఇల్లు చేరి ఆలమందల కాసినాడట సుత్తి బారి మఠాన్ని పెట్టలే. మఠానికి ఆస్తి కావాలి, గుడి కావాలి, నగలు కావాలి, గండపిండీరలు ఇంకా అది పట్టి గొడుగులు కావాలి, నెయ్యి కావాలి, గోవులు కావాలి. మఠం లేదు, బ్రహ్మంగారికి మఠం లేదు. పని చేసిండు అచ్చమామింట్లో పెడితే తిన్నాడు, కాలజ్ఞానం రాసిండు. అది నాకు నా రోల్ మోడల్. వేమన్నా పెడితే తిన రాసిండు, త్యాగరాజస్వామి పెడితే తిన అన్నమాచార్య, రామదాసు, ఇది చిన్నదాసు, దున్న ఇద్దాసు. కనుక నాకు ఆయనతో పుట్టకు నడవకపోతే 2 రోజులు వెనక 3 రోజులు వెనక ఈ ప్రపంచం అంటే ఎట్లా పోతే అమ్మో వస్తున్నాడు పైసలు అడుగుతుంది ఈ అడిగే బాధతోనే ఆ ఉద్యోగాన్ని కాపాడుకుంటున్నాను. ప్రభుత్వం కూడా ఎంత ప్రభుత్వాలను ప్రోగ్రెస్ అభ్యుదయవాదం ఉండొచ్చు, లేకుంటే నన్ను పెద్ద వినడం లేదు. జీవితం రాస్తున్నా, నేను దుఃఖం రాస్తున్నా. అయితే దానికోసం రాయొద్దు అన్నప్పుడు ఆ ఉద్యోగాన్ని ఇట్లా వదిలిపెట్టిపోతాను. ఇంకా రాయకపోతే సమాజ రంగాన్ని అనుకుంటున్నాను. వాళ్ళు అనుకో ఇక ఇది నడుస్తుంది నా పుట్టకు నేను పోయి చెంద. ఇప్పుడు ఏదైనా ఇంకోని కష్టం మీద బతకాలి కదా. ఓల్డ్ టైమర్ అంటే ఏంది, ఓల్డ్ టైమర్ అని అంటారు. ఓల్డ్ టైమర్ అంటే వీళ్ళేందో తోటలు వేస్తున్నా, బావులు వేస్తున్నా, లేకుంటున్నా నదులే. కమ్యూనిస్ట్ అంటే వారంలో 4 రోజులు నడువులోంచి పని చెయ్యి, తీరిక చేసుక తిరుగు సంఘాలల్లా నీ తిండి నీకెళ్తేరా ఏ సంఘము జెండా పోసిన విలువని 20 ఏళ్ళకి రాసుకున్నా పని చేయాలని. అసలు పని చేయకుండా ఓల్డ్ టైమర్ అంటే కమ్యూనిస్ట్ పార్టీలో ఉండు, ఓల్డ్ టైమరే ఉండు. వారంలో ఒక్కరోజు తాపి పన్నెలతో పనిచేయి, వారంలో ఒక్కరోజు మూసిలో ఊడ్సు, గాంధీ ఏపీడో లేక సుందరయ్య గారు వాళ్ళ కట్టలేసినగా వారంలో కోతలు పోయి ఒక్కరోజు కమ్యూనిస్టు పార్టీ విప్లవ పార్టీ కార్యకర్తలు ప్రజా సంఘాలు ఇక్కడ వచ్చి ఉపన్యాసాలు గంటలు దంచుతారు, తెల్లటి బట్టలు కట్టుకుని నాకంటే బాగుంటారు. వచ్చి గంటలు శ్రామిక వర్గ తత్వం. ఒక్కరోజు వారంలో వరి కోతలు వేయండి, మీకు వచ్చే 10 శాల ధాన్యాన్ని పార్టీకి ఇవ్వండి. ఎంత మార్పు ఉంటుందో, ప్రజలు మిమ్మల్ని ఎంత ఇష్టపడతారు. వాళ్ళు బీడు తాగితే బీడు తాగండి, కళ్ళు తాగితే తాగకండి, వద్దు మీకు ఇష్టం లేకుంటే. వాళ్ళు అన్నం తింటే మధ్యతో తినండి, అంబలు తాగితే తాగండి. నెలలో 2 రోజులైనా సమాజాన్ని మార్చేవాళ్ళు. నాకు శ్రమతో సంబంధం ఉంది. నా ఇంట్లో నేను చెట్లకు నీళ్ళు పోసుకుంటా, ఊడ్చుకుంటా, నా పిల్లలకు వండి పెట్టుకుంటా. నాకు ఇవన్నీ పనులు ఇంటికి పోతే కూడా ఏదో చిన్న పని, పెద్ద పనులు పని చేస్తా కాదు. ఓనాడు ఎండాకు తిరుగుతా. ఈ పని చేయటం వల్ల వచ్చేస్తాను. అందుకని ఏదో పని చేయకపోతే, నేను నా ఉద్యోగం లేకపోతే నేను ఎవరు అడగాలి, మరుసటి నుంచి చెందాలి. ఎవడిస్తారు పైసలు అడగడం మొదలెట్టిన ఇస్తారు. ఇక దానికోసం ఎన్ని అబద్ధాలు ఆడాలి, ఎన్ని వంచడం వాళ్ళ, ఎన్ని డాగులేలా సీరియస్ డాగు. నేను గోరటి వెంకన్న మాట్లాడుతున్నాండి పంపి అంటే ఇస్తారు. ఎవడు అభిమానంతో అన్న అభిమానం అది ఎట్లుంటుందంటే ఇక దానికంత ఆత్మవంచన ఇంకెట్లేదు. అందుకని నా ఉద్యోగాన్ని కాపాడుకున్నాను. ఆత్మవంచన కాదు అసలు, ఈ సహజత్వం పోతుంది. రావు నెలలు పెట్టినా నెల పొట్టకు వస్తుంది, పొట్ట నడుస్తుంది. ఇంకా ఏదైనా పని చేయాలి. నా పద్ధతి అంటే ఏదైనా పని చేయాలి. వ్యవసాయం. ఇప్పుడు మీ నాన్న నుంచి మీకు వారసత్వంగా వచ్చింది. అవును సార్. ఈ పాటగా కట్టడం అనేది సార్. మీ పిల్లలకి? మా పిల్లలు 4 పాడతారు సార్. 4 పాడతారు, కొంచెం కవిత్వం రాస్తారు. చిన్నోడు రాస్తున్నాడు, నడిపమ్మాయి వచ్చిన కవిత్వం రాస్తుంది. ఎంత వయసు? చిన్న అమ్మాయి వాడు 10 సంవత్సరాలు. వాడు కవిత్వం రాస్తాడు, పాటలు రాస్తాడు. అందరికంటే చిన్నోడా? చిన్నోడు. పెద్దోడు వయసు? పెద్దమ్మాయి 3 అమ్మాయిలు. పెద్దమ్మాయి పాడుతుంది. ఆమె చదువు ఎక్కువ, కుటుంబ బాధ్యత. పెద్దమ్మాయి పాడుతుంది, రాస్తుంది. నడిపామే నవరలు ఈ టైపు రాసే కథానికలు రాస్తారు, కథలు రాస్తారు. నలుగురికి సాహిత్య లక్షణం, నలుగురు సాహిత్య లక్షణాలు గొప్పగా రాస్తారని నమ్ముకుంది నాకు. ఎందుకంటే వాళ్ళ చదువులు డిస్టర్బ్ అవుతాను. నేను ఇంకా ఇంట్లో నాకు సొంత నేను లైబ్రరీ ఉంది, నాకు పుస్తకాలు చదివించి మించిన వాళ్ళు రావచ్చు. వాళ్ళు వస్తే సంతోషపడతారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు కవులు అయితే మంచిది. తర్వాత అదే ఉద్యోగాలు అయితే నాకు సంతోషం ఉంటుంది. కళాకారుల పిల్లలు కళాకారుల కవులైతే అది ఆనందం. అంతకంటే మనకు కావాల్సిందే. మీకు తృప్తి ఉంటుంది? తృప్తి ఉంటుంది సార్. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల. అది వర్చువల్గా అసలు ఆ పాట వల్ల ఒక ప్రభుత్వం మారిపోయింది సార్. ఒక పార్టీ అధికారం కోల్పోయింది, మరో పార్టీ అధికారంలోకి వచ్చింది. అసలు ఆ పాట రాయడానికి నేపథ్యం ఏంటి?
ఏ ఏ సందర్భంలో ఏ సంవత్సరంలో రాశారు అసలు అది? అది ఆ పాట 1997, 96 మధ్యలో సార్. ఉమ్, సరిగ్గా 97 అనుకుంటే 96, ఉమ్, ఇప్పటికి 13 ఏళ్ళు. అప్పుడు నేను సరళీకరణ ఆర్థిక విధానాలు ఇవన్నీ వస్తున్నాయనేది కొంచెం దాని ప్రభావం తెలుస్తున్నది. పల్లెలకు వెళ్ళి వలస మొదలైంది మొత్తం. కరువుతో పడి కొత్త కొత్త రంగాల్లోకి వస్తుంది. చిన్న డ్రైవర్లు, ట్రాక్టర్ డ్రైవర్లు, హైదరాబాద్కి వచ్చేసి వలస కార్మికులు, అడ్డ కూలీలు అందరూ చిన్న చిన్న దందాలు పెట్టుకున్నాం. ఆ బాధతోని ఊరికి వస్తే, మా ఊర్లో ఒకసారి మొహరం పండుగ వస్తే, మా ఊరు పెద్ద జాతర. మొహరం పండుగ చాలా అద్భుతంగా ఉంటుంది. ఉమ్, ఏ పండుగ మా ఊళ్ళో పండుగ అంటే మా ఊళ్ళో చూడాలి. ప్రపంచంలో ఏ ఊళ్ళో ఉండకూడదు, అంతా ఆగేస్తారు పండుగ. పండుగ రోజు మా ఊరు భిన్న సంస్కృతి కాదు కదా అని ఏమంటారు మీరు, ఏ కెమెరాలు జరిపి అంత అద్భుతంగా ఉంటుంది. ఉమ్, పోతే మంది లేరంత. ఏమైందంటే ఇబ్రాహిం గారు ఎక్కడ పోయిండు, జహాంగీర్ పోయిండు, కాశన్ ఒడ్ల కృష్ణయ్య లేడు, ఉమ్, ఇంకోరు బొడ్ల బ్రహ్మయ్య లింగాల పోయిండు, లేరు, కురువ తొక్కుజంగ కొడుకులు ఆడ పట్టణం వాళ్ళు ఉన్నారు, వీళ్ళు మన కృష్ణ ఆడపోయిండు. ఇట్లా మొత్తం మనుషులు అంటే లేరు అసలు, అందరు వలసలు. ఉమ్, ఈ వలసలను బాగా కలిసి వేసినది. మనసులో ఉన్నది ఏదైనా రాయాలి. ఉమ్, ఇదంటే ఆర్థిక విధానాల ప్రభావం. నగరాల కొలస, ఊరు పాడైంది. ఊర్లో ఏమైంది, వ్యవసాయం భారమైంది. పిండి సంచులు వేసుకోవాలా, మూటలు పోయినాయి. ఉమ్, బోర్ వేసుకుంటే బోరుకు 40,000 రూపాయలు మినిమం పెట్టుబడి. మొట్టమొదటి బోర్లు అసలు బావులు ఎందుకు ఎండిపోయినాయి, ఉమ్, వాగులు ఎందుకు ఎండిపోయినాయి, నాకు మొదలైంది అక్కడ. అది ఊర్లో పరిస్థితి. అది వలస పండుగ గుర్తు లేరు. తర్వాత నేను చిన్న రూములు ఉన్నాయి ఇక్కడ. నాకు నగర ఆధునికత బాగుంటే నేను ఇష్టపడుతున్నాను. ఇక్కడ నా జీవితం నరకం. మనుషులుగా మా ఊరిలో ఎవరైనా పడతారా అని చూస్తున్నా. ఎక్కడ పోవాలన్నా ఆటోకోవాలి, మనుషులు లేరు. అప్పుడు నేను మద్రాసు సినిమా పాటలు అని పోతున్నా. ఆ పక్కన ఈ టెన్షన్ ఉంటే ఎప్పుడు ఆలోచిస్తున్నాను పాట గురించి. పోతుంటే కిటికీ పక్కన కూర్చుంటే ఉప్పుగుండూరు, కందుకూరు, చీరాల దాటినాక నీళ్లు తలతల మెరుస్తున్నాయి అక్కడ, మడుగులు. అప్పుడు మొదలైంది మా ఊర్లో ఈ మడుగులు ఉండే. చేపలు కావాలి నారాయకుడు, తెలుగు నారాయకుడుకు చేపలు తిప్పుతానులే, కూర మీసం తిప్పే నారజల్లుల సూపు, ఇసుక దుంతులు తోకలేమో పైకి లేపు, కంసలు మార్పులు బురదనంతాలోపు, ఇంగిలి కంసలు చేపలాకు కాపు, కొడిపలు రవ్వలు కొల్లలు పరకలు కోమెన్లు కొరమేన్లు నాసు కింద కొప్పు బంగారు తీగల మెరిసే వంటి రూపు తీరొక్క చేపలు తినాలి. ఆ మడుగుల చేపలు ఉంటే నాకు చేపలు రాసుకుంటా ఉండే కదా. ఈ మడుగులు మా దగ్గర పుల్లోను బాయితాన, జగబంధముల పుల్లోను బాయి కాడ, నక్కడబండ కాడ, తర్వాత ఎద్దులగుట్ట, ఈ బట్టల గుట్ట కాడ, జన్నాయి గుట్ట కాడ, ఏడ మా సౌటబరకల్లా ఈ మడుగులు ఉండగా, ఈ మడుగులు ఎక్కడ పోయినాయని వచ్చింది నాకు. అక్కడ మొదలై నేను ఇక ఆ పాట మొదలైంది. అక్కడ నుంచి వచ్చేసి కనీసం పెట్టేసినాక పెట్టి 3-4 నెలలు కదా. ఒక రాత్రి అర్ధరాత్రి రంజాన్ పండుగ తురుకోలను లేపలికి ఆ జామా ఉస్మానిదికి రాత్రిపూట లేపుతారుగా, నిద్ర లేపనికి వచ్చిండు. సడన్ లేపు 2 గంటలకు లేచి వాళ్ళు నిద్ర లేపుతారు నమాజ్. అప్పుడు లేచి నిద్ర లేపనికి ఏదో వాడతారు వాళ్ళు. లేచి కూర్చుంటే మేలుక. అప్పుడు పటాపట తెల్లారు పాట అయిపోయింది. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల, కుమ్మరి వాముల తుమ్మలు మొలిసెను, కమ్మరి కొలివిల దుమ్ము వేరెను, పెద్దవారి మొద్దు వారినది, సాలెల మగ్గం సడుగులిరిగినవి, చేతి వృత్తుల సేతులిరిగిపాయే, మా పల్లెల్లోన గ్రామ స్వరాజ్యము గంగలోన వాయే, ఈ దేశములోన మడుగులన్నీ అడుగంటి పోయినవి, బావులు సావుకు దగ్గరయ్యినవి, వాగులు వంకలు ఎండిపోయినవి, సాకలి పొయ్యిలు కూలిపోయినవి, పెద్ద బోరు పొద్దంత నడుస్తుందో బలిసీన దొరలది, మరి పేద రైతుల బావులెందుకెండే మా పల్లెల్లోన, ఈదులన్నీ వట్టి మొద్దులయ్యినవి, ఈత కళ్ళు బంగారమైనది, మందు గలిపిన కళ్ళును దాగిన మంది కండ్ల నిండు సులయ్యినవి, చల్లని బీరు విసికి ఎందుకొచ్చే మా పల్లెల్లోకి, కూలి కంచముల రాళ్ళు ఎవడు కొట్టే, దానికి 40 రూపాయలు, బుస్సున వంగే పెప్సి కోలలొచ్చే ఆ సంధ్య పొద్దున, మా సల్లముంతను కసితో కాటేసే, పరికసేపలకు గాలాలేసే, తురుకల పోరలు యాడబోయిరి, లారీలల్లా కినల్ రయ్యిరా, పెట్రోల్ మురికిల మురికయ్యిండ్ర, తల్లి దూదు సేమియకు దూరమైనారో ఓ సాయబులా పోరలు, ఆ బేకరి కేపుల కలిదీరిందో ఆ పట్టణాలలో.
ఉప్పరి తట్టను ప్రక్లిన్ దొక్కెను మేదరి సాటను ప్లాస్టిక్ మింగెను మల్టీ ఇనేషను గిల్టెను బ్లేడు మంగలి కత్తికి ఎసరు తెచ్చినది ఇల్లు కట్టుకునే ఇటుకొక రాజిక పొలముల జల్లే ఎరువు కుళ్ళుకో ఎద్దుబండి ఉన్నోని చేతికి ఏడాదంతా పని దొరికేది టాటా ట్రాక్టరు టక్కరిచ్చగదరా నా డొంకదారిని నా ఎద్దుబండి గిల్లెగిరి పడ్డదమ్మో ఆ పల్లెల్లోన బతుకమ్మ కోలాట పాటలు భజన కీర్తనల మధ్యల మోతలు బైరాగుల కిన్నెర తత్వంబులు కనుమరుగాయర మా పల్లెల్లో స్టారు టీవీ సగిలిస్తా ఉన్నదమ్మో మా పల్లెల్లోన సామ్రాజ్యవాద విషమెక్కుతున్నదమ్మా మెల్లంగా పల్లెకు ఇంకా 20 ఇచ్చిన సార్ ఇది ఒక రాగం తీస్తారు కదా దీంట్లో ఒక రాగం నగరినాగా హరవర హరిహరానా దేవాగ రాగం వండర్ఫుల్. వృత్తులు మాదిగలొద్ది నోరు తెలిసినది తంగేడి చెక్క ఈ పాటని మీరు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఉపయోగించుకుని సార్ ఎన్నికల్లో కూడా దాదాపు నా దృష్టిలో అయితే ఆ పాట కూడా చాలా ఉపయోగపడింది వాళ్ళు అధికారంలో రావడానికి. రాసినట్టు సార్ అది. సార్ మీతో మాట్లాడారా ఈ పాటను వాడుకునే ముందు వాళ్ళు? అసలు నాకు తెలియదు ఈ పాట ఈ పాట పెట్టుకున్నది వాళ్ళు తెలియదు నాతో మాట్లాడి డైరెక్టర్తో మాట్లాడలేదు ఉమ్, కపిల్ అని సురవరం సుధాకర్ రెడ్డి కుమార్ కపిల్ ఉన్నాడు. అవును. అతను వాళ్ళ నాయన కోసం చేసిండేది ఉమ్, సుధాకర్ రెడ్డి గారు అంటే నాకు మన గౌరవం కదా మేధావి కమ్యూనిస్ట్ అవును. ఆయన ప్రచారం కోసం చేస్తే సిసి రెడ్డి గారు ఉమ్, తీసుకుపోయి కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చినారు. ఉమ్, ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎలక్షన్లో పడితే అద్భుతంగా విజువల్ చేసినాడు ఆ పిల్లడు. అవును. సినిమాతో పాటు అది చేసినాడు. సినిమాలు ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇక బయట ప్రచారం అయింది. నేను ఆ పాట వచ్చరకు ఏదో లేకుండా మనదేం పోయి పాట ప్రచారం అవుతున్నాను. నేను పెద్ద ఎందుకు పెట్టుకున్నారు ఇట్లా ఎవరు కొట్లాడి- మిమ్మల్ని అడగల సంప్రదించారు? నన్ను ఎవరు అడగలే. అడిగే పాపన ఎవరు అడగలే. తర్వాత అధికారంలోకి వచ్చాకైనా రాజశేఖర రెడ్డి ఎప్పుడైనా పిలిపించాడా? వచ్చిన మరుసటి నాడు 3 రోజులకే పిలిపించినాడు. ఉమ్, పిలిపించిన నన్ను శ్రీశైలం గౌడు కృష్ణవరం అని చనిపోయిన కళాకారుడు తర్వాత 2-3 వెళ్ళాం. వెంటనే అందరిని పిలిపించినాడు. పిలిస్తే ఆయన మంచితనం అదేని అడిగి పాట అద్భుతంగా రాసినది. బాగుంది అదని చెప్తుంటే బాగు కాదు, అతనికి ఇల్లు ఉందా ఏముంది అతనికి ఏం కావాలని అడగండి అన్నాడు. ఉమ్, అడగడానికి నేను సార్ నేను మీరు గెలిచింది సార్ నేను ప్రజాకి నిజంగా అప్పుడు ఇంకా అమాయకుని నిజంగా అదే ఉన్నది సార్ నాకేనా అంత కష్టం వస్తే అడుగుతానని చెప్పి వచ్చేసిన. ఉమ్, చాలా మన వాళ్ళందరూ మెచ్చుకున్నారు. ఆయన కూడా అదే గౌరవం ఉన్నది. ఇక నేను మళ్ళీ ఎప్పుడు ఆయన కలవలే. ఇక అదే చివరా అది. సో నెక్స్ట్ ఇంకా ఇట్లాంటి అద్భుతమైన పాటలు మరిన్ని మీ అట్లా అలవోకగా మీ స్వరం నుంచి వినాలని సార్ మీ కలంలో నుంచి రావాలని కోరుకుంటూ సార్ సెలవు తీసుకుంటాను. నమస్తే. థ్యాంక్ యూ.